మాధవయ్య మరియు చంద్రకాంతానికి ఇద్దరు పిల్లలు. కొడుకు పేరేమో రఘు, కూతురు పేరేమో వీణ. మాధవయ్యది బాగా డబ్బున్న కుటుంబం. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వారిని గౌరవించేవారు. అబ్బబ్బా, ఈ కాఫీలో చక్కెర లేదు, ఏమీ లేదు. ఒసే చంద్రకాంతం, నీకసలు బుద్ధుందా? ఎన్నేళ్ల నుండి కాఫీ పెడుతున్నావు, కాని ఇప్పటికి నీకు సరైన కాఫీ పెట్టడం రాదు. మీ ఇంట్లో వాళ్ళెలా పెంచారో ఏమో. అయ్యో, ఏమైందండి? ఏమవడమేంటి, నీకు తెలుసు కదా, నాకు ఉదయం కాఫీ పడకపోతే ఏ పని సాఫీగా జరగదని. చూడు, ఈ కాఫీలో చక్కెర లేదు. ఉదయం నుండి రాత్రి పడుకునేంత వరకు కిచెన్లోనే ఉంటావుగా. ఎన్నో ఏళ్ల నుండి కిచెన్లోనే తిష్ట వేసుకుని కూర్చున్నావు. అయినా ఇప్పటికీ నీకు కాఫీ ఎలా పెట్టాలో కూడా తెలీదు. నిన్ను కాదు, నిన్ను నాకిచ్చి కట్టబెట్టిన మా వాళ్లననాలి. ఇంతలో అక్కడికి వీణ వస్తుంది. అయినా నువ్వడగడానికి నానమ్మ అలాగే తాతయ్య ప్రస్తుతం భూమి మీద లేరు కదా నాన్న. అందుకే నా బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నాను. ఏంటమ్మా నువ్వు కూడా? నీకు తెలుసు కదా నాన్నకి కాఫీ అంటే ఎంత ఇష్టమో. ఒక కాఫీ కూడా సరిగ్గా చేసి పెట్టకపోతే ఎలా చెప్పు? నువ్వు కూడా నాకు పాఠాలు చెబుతున్నావా? అసలు నీకు వేడి నీళ్లు కాయడమైనా వచ్చా? అసలు ఏ రోజైనా కిచెన్లోకి వచ్చావా నువ్వు? నువ్వు నాకు సలహాలిచ్చేటంత దానివైపోయావన్నమాట. రా, లేచొచ్చి నాతో పాటు వంటగదిలో కూర్చో, వంట నేర్చుకో. అప్పుడే నువ్వు నాలా తిట్లు తినకుండా ఉంటావు. అయినా తిట్లు తినాల్సిన కర్మ నా కూతురికేం పట్టింది? నా కూతురు ఎక్కడున్నా మహారాణిలా ఉంటుంది. దానిని ఎవ్వరూ ఏమీ అనలేరు. మాట్లాడింది చాలుగాని వంటగదిలోకెళ్ళు, వెళ్ళి మరొకసారి మంచి కాఫీ పెట్టుకొని తీసుకొనిరా. అలా మాధవయ్య చంద్రకాంతాన్ని తిడతాడు. పాపం చంద్రకాంతం ఏమీ అనలేక వంటగదిలోకి వెళ్తుంది. 25 ఏళ్ల క్రితం ఈ ఇంటికొచ్చాను. అప్పటి నుండి బెడ్రూంలో కంటే ఎక్కువగా వంటగదిలోనే నా జీవితాన్ని గడిపాను. ఉదయం లేచినప్పటినుంచి రాత్రి పడుకునేంత వరకు ఇంట్లో ఉన్నవారు ఏదో ఒక రకంగా నాపై అక్షింతలు వేస్తూనే ఉంటారు. కాని వాటన్నింటినీ తట్టుకొని ముందుకు వెళ్ళక దప్పేలా అనిపించటం లేదు అంటూ పాపం చంద్రకాంతం తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే రఘు తన గదిలో నుంచి వస్తాడు. అమ్మా, టిఫిన్ తయారైందా? వచ్చావా? టిఫిన్ ఎప్పుడు తయారైందిరా? ఉండు, ఇప్పుడే వడ్డిస్తాను అంటూ చంద్రకాంతం రఘుకి టిఫిన్ వడ్డిస్తుంది. అబ్బా, పెసరట్టులు అదిరిపోయాయమ్మా, చాలా అద్భుతంగా ఉన్నాయి. అవునా? అయితే మరొకటి వెయ్యమంటావా? అవసరం లేదులే అమ్మా, ఇవాళ నాకు స్పెషల్ క్లాస్ ఉంది. అలా రఘు టిఫిన్ చేసి తన ప్లేట్ని అక్కడ్నుంచి తీసుకుని కిచెన్లోకి వెళ్లబోతూ ఉండగా, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? మగాడివయ్యుండి నీ ప్లేటు నువ్వు తీయొచ్చా? నువ్వెళ్ళి చేతులు గడుక్కో. నీ కంచాన్ని నేను తీసేస్తానులే. అవునా, సరే అమ్మా, మగాళ్ళ పుడితే ఎన్ని అడ్వాంటేజ్లున్నాయో. అలా అనుకుంటూ రఘు కాలేజీకి వెళ్ళిపోతాడు. రఘు కాలేజీలో రోజా అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. రోజా కాలేజీలో కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. ఇదిగో రోజా, కొత్త మూవీ ఒకటొచ్చింది, అద్భుతంగా ఉందట. ఫైట్ సీన్స్ అన్నీ అదిరిపోయాయి. టికెట్లు కూడా బుక్ చేసేశాను. ఇక పద వెళ్దాం. ఏంటి రఘు నువ్వు మాట్లాడేది? కాలేజీకొచ్చింది ఇలా సినిమాలకు వెళ్ళడానికా? అరే, చదువులు ఎప్పుడు ఉండేదే కదా, సినిమాలు మళ్ళీ మళ్ళీ వస్తాయా? ఇప్పుడు మిస్ అయ్యావంటే మళ్ళీ ఎప్పుడో ఓ 10 ఏళ్ల తర్వాత రిలీజ్ అంటూ విడుదల చేస్తారు. అప్పుడు మనకు అస్సలు టైం ఉండదు, చూసే ఓపిక కూడా ఉండదు. అందుకే ఇప్పుడే వెళ్దాం. చాలే, ఇప్పుడు సినిమా చూడకపోతే కొంపలేమీ మునిగిపోవు. ఎలాగో 2 నెలల తర్వాత ఓటీపీలో సినిమా వచ్చేస్తుంది కదా. అరే మొద్దు, అది ఓటీపీ కాదు, ఓటీటీ. హా, అదేలే. నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను బాబు. నాకు వీటి గురించి అంతంత మాత్రమే తెలుసు. అసలే మరో నెలలో పరీక్షలు రాబోతున్నాయి. నేను గనక ఈ పరీక్షలో ఫెయిల్ అయితే నాకు స్కాలర్షిప్ కూడా రాదు. అప్పుడు నేను నా సొంత డబ్బులతో కాలేజీ ఫీజు కట్టాల్సి వస్తుంది. నేనున్నాను. ఒకవేళ నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నేను నీ కాలేజ్ ఫీజు కడతానులే. అయినా నువ్వు చదువుకునేం సాధిస్తావు? ఎలాగో పరీక్షలైపోయిన వెంటనే మన విషయం ఇంట్లో చెప్పేస్తాను. మా నాన్న తప్పకుండా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత మనం పెళ్లి కూడా చేసేస్తారు. అప్పుడు నువ్వు మహారాణిలా మా ఇంట్లో ఉండొచ్చు. ఇప్పుడు ఇంత కష్టపడి చదివి ఉద్యోగం చేయాల్సిన కర్మేమీ లేదు. ముందు ఈ బుక్స్ని పక్కన పెట్టు అని చెప్పి రఘు రోజాని సినిమాకి తీసుకుని రోజా ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి కుటుంబ భారాన్ని మొత్తం మోస్తూ తన 2 కూతుళ్లని కష్టపడి చదివిస్తూ ఉంటుంది. అలా రోజా సినిమా ముగించుకొని ఇంటికి వెళ్తుంది. వచ్చావా? ఎలా సాగుతుంది నీ చదువు? బాగా చదువుతున్నానమ్మా. బాగా చదువుకోవాలి. ఒక్క విషయం చెబుతాను, బాగా గుర్తుపెట్టుకో. ఏదేమైనా సరే జీవితంలో ఎవ్వరి దగ్గర చేయి చాచకూడదు. ధైర్యంగా బతకాలి. ధైర్యం ఎక్కడి నుంచొస్తుందో తెలుసా? ఎక్కడి నుంచొస్తుందమ్మా?
ఆడపిల్లకి ధైర్యం అనేది తన కాళ్లపై తను సొంతంగా నిలబడినప్పుడు వస్తుంది. సొంతంగా డబ్బు సంపాదించుకున్నప్పుడు అందరూ నిన్ను గౌరవిస్తారు. నీకు మర్యాదనిస్తారు. బాగా కష్టపడి ఉద్యోగం తెచ్చుకో. పెళ్లి తర్వాత కూడా నువ్వు ఉద్యోగం చేస్తూ నీ కాళ్లపైన నువ్వు నిలబడాలి. వెళ్ళు. సమయాన్ని అస్సలు వృధా చేయకు. వెళ్ళి చదువుకో. ఆ అలాగే అమ్మా అంటూ రోజా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు చూసినా అమ్మ చదువు చదువు అని అంటూ ఉంటుంది. అయినా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమీ లేదని రఘు నాకు చెప్పాళ్లే. రఘు చాలా మంచివాడు. నన్ను ఖచ్చితంగా బాగా చూసుకుంటాడు. నన్నే కాదు, అమ్మని కూడా బాగా చూసుకుంటాడు. చెల్లికి కూడా పెళ్లి చేస్తానని నాకెప్పుడో మాటిచ్చాడు. నా జీవితంలో ఏదైనా మంచి జరుగుతుందంటే అది కేవలం రఘుతో పెళ్లి మాత్రమే. ఒక్కసారి రఘుతో పెళ్ళైపోతే ఇక అన్నీ గోల్డెన్ డేసే. నా కుటుంబం రూపురేఖలే మారిపోతాయి. అలా రోజా కలలు కంటూ ఉంటుంది. అలా మరికొంతకాలం గడుస్తుంది. రోజా పరీక్షలో ఫెయిల్ అవుతుంది. విషయం తెలుసుకున్న రోజా బోరున ఏడుస్తూ ఉంటుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. మా అమ్మ నా మీద చాలా నమ్మకం పెట్టుకుంది. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్ళాలి? అరే, ఇప్పుడేమైందని? ఎందుకిలా బాధపడుతున్నావు? చూడు, నేను నీకెప్పుడో చెప్పాను, ఈ చదువు గురించి అలాగే పరీక్షల గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరమేమీ లేదని. మా ఇంటికి కాబోయే మహారాణివి నువ్వు. ఇలా బాధపడితే ఎలా చెప్పు? మరిప్పుడు నన్నేం చేయమంటావు రఘు? నువ్వేమీ భయపడకు. మీ ఇంటికెళ్ళి మీ అమ్మతో పాస్ అయ్యానని చెప్పు. అయినా మీ అమ్మగారేమైనా హాల్ టికెట్ ఓపెన్ చేసి నీ మార్క్స్ చెక్ చేస్తారా ఏంటి? లేదు కదా. ప్రస్తుతానికి పాస్ అయ్యానని చెప్పి ఆమెని సంతోషపెట్టు. ఈ ఐడియా ఏదో బాగుంది. ఇలాగే చేస్తాను. అలా రోజా తన తల్లి వద్దకు వెళ్తుంది. అమ్మాయి, రిజల్ట్స్ వచ్చాయని విన్నాను. ఏం జరిగింది? ఏం జరగటం ఏంటమ్మా? ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అవునా? నువ్వు బంగారానివే. నువ్వు పాస్ అవుతావని నాకు తెలుసు. ఇదిగో పిల్ల, పాస్ అయ్యానని ఇంట్లో కూర్చుంటే సరిపోదు. నువ్వు ఉద్యోగం కూడా చేయాలి. అక్క, నువ్వు నిజంగా పాస్ అయ్యావా? అదేంటి అలా అడుగుతున్నావు? ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు వచ్చాయి. మా టీచర్స్ అందరూ నన్ను బాగా మెచ్చుకున్నారు తెలుసా? అవునా? కంగ్రాచ్యులేషన్స్. ఏంటమ్మా నువ్వంటుంది? ఉద్యోగం కూడా చేయాలా? అవునమ్మా, నువ్వు ఉద్యోగం కూడా చేయాలి. నువ్వేదో ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి నన్ను పోషిస్తావని నేను ఈ మాట అనడం లేదు. ఉద్యోగం అన్నది కేవలం నీకోసమే. నువ్వు నీ కాళ్లపై నిలబడగలగాలి. చదువుకున్న చదువుని వృధా చేయడం ఎందుకు చెప్పు? ఉద్యోగం చేశావంటే నీ చదువు నీకు ఉపయోగపడుతుంది. నలుగురు నిన్ను గౌరవిస్తారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి చెప్పు? మరి అది అలాగేనమ్మా. నువ్వు ఎలా అంటే అలానేలే. ఉద్యోగం కూడా చేస్తానులే. అలా రోజా తన తల్లి ప్రమీలతో చెప్తుంది. అలా మరికొంతకాలం గడుస్తుంది. ఎంతకాలం గడిచినా రోజా ఇంట్లోనే ఉంటుంది కానీ అసలు ఉద్యోగానికి వెళ్ళదు. ఏంటక్కా, కాలేజీ అయిపోయి చాలా రోజులవుతుంది. అయినా ఇప్పటికీ నువ్వు ఎలాంటి ఉద్యోగాన్ని వెతుక్కోలేదు. మరెప్పుడు ఉద్యోగానికి వెళ్తావు ఇంకా? అవును కదా. ఏంటమ్మాయి, నువ్వింకా ఉద్యోగం వెతుక్కోలేదా? ఏదో ఒక ఉద్యోగం వెతుక్కో. చదివిన చదువు ఎప్పుడు వృధా కాకూడదు. చిన్నతనంలో నాకు సలహాలిచ్చేవారు ఎవ్వరూ లేక నేను సరిగ్గా చదువుకోలేకపోయాను. కానీ నీ జీవితం అలా కాకూడదని నిన్ను బాగా చదివించాను. ఇంట్లోనే ఉన్నావంటే ఏదో ఒక పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదే ఉద్యోగానికి వెళ్ళావంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగేనమ్మా, ఇప్పుడే వెళ్ళి ఉద్యోగాన్ని వెతుక్కుంటాను అని చెప్పి రోజా తన ఇంట్లో నుండి బయటకొస్తుంది. నేరుగా రఘు వద్దకు వెళ్తుంది. ఏంట్రోజా, అర్జెంటుగా కలవాలని చెప్పావు? ఏంటి విషయం? నువ్వు చెప్పినట్టుగానే పాస్ అయ్యానని ఇంట్లో చెప్పాను. అప్పటి నుండి మా అమ్మ మరొక గోలు మొదలుపెట్టింది రఘు. ఏంటి, పెళ్లి చేసుకోమని చెప్తుందా? అలా చెప్పినా బాగుండు. కాని మా అమ్మ చదువుకు తగ్గ ఉద్యోగాన్ని వెతుక్కోమని చెబుతుంది. మరి వెతుక్కోలేకపోయావా? ఏంటి వెతికేది? ఏం మాట్లాడుతున్నావు నువ్వసలు? నేను ఫెయిల్ అయ్యాను కదా. నాకెవ్వరూ ఉద్యోగం ఇవ్వరు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను. మా అమ్మేమో ఉద్యోగం వెతుక్కోమంటుంది. ఆమెకు నేను ఫెయిల్ అయ్యానని తెలిస్తే అస్సలు బాగోదు. నేను చెప్పలేను. అరే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడేం చేద్దాం? చూడు, నేను ఉద్యోగాన్ని వెతుకుతున్నట్టు నటిస్తూ ఓ 2-3 రోజులు మేనేజ్ చేస్తాను. ఈలోగా నువ్వు మీ ఇంట్లో వాళ్ళని తీసుకుని మా ఇంటికి రా. వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడు.
పెళ్లి సంబంధం ఖాయమైన తర్వాత ఎవ్వరూ ఉద్యోగానికి వెళ్ళమని చెప్పరు. అప్పుడు నేను హాయిగా ఇంట్లోనే ఉండొచ్చు. ఆ తర్వాత పెళ్లి కూడా అయిపోతుంది. ఒక్కసారి పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేయమని ఎవ్వరూ చెప్పరు. పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా రాదు కదా. అంటే మరిప్పుడు పెళ్లి గురించి మా ఇంట్లో మాట్లాడాలా? మీ ఇంట్లో కాకుండా పక్కింట్లో మాట్లాడతావా? మీ ఇంట్లోనే మాట్లాడాలి. నువ్వే అన్నావుగా, మా ఇంట్లో నేను కింగ్ని, ఏం చెప్పినా వింటారని, నా మాటకి ఎదురులేదని. ఇలా గొప్పలు చెప్పావుగా, అందుకే నువ్వు మీ వాళ్లతో మాట్లాడు రఘు. అలాగే చెప్తాన్లే. అలా రోజా చెప్పడంతో రఘు భయంగా ఇంటికి వెళ్తాడు. రఘు ఇంటికెళ్లే సమయానికి తన తండ్రైన మాధవయ్య రంగారావుతో మాట్లాడుతూ ఉంటాడు. చూడు మాధవయ్య, ఈ సంబంధం నీ కుటుంబానికి బాగా సెట్ అవుతుంది. ఏంటి సంబంధమా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంతా? అప్పుడే నాకు పెళ్లి సంబంధాన్ని కూడా తీసుకొనిచ్చేశారా? వామ్మో, నేను బాగా ఆలస్యం చేసినట్టున్నాను. నాకెందుకో ఈ సంబంధం మాకు సరిపోతుందని అనిపించడం లేదు. మా ఆస్తి ఎక్కడా, వారి ఆస్తి ఎక్కడా? ఈ మధ్యనే మేము ₹1,00,00,000 విలువ చేసే కొత్త భూమిని కొన్నాము. నాకు తెలిసి నువ్వు చూపించిన సంబంధం వారి ఆస్తి మొత్తాన్ని లెక్క కడితే ₹1,00,00,000 అవుతుందేమో, అంతే. అంతేనా? ₹1,00,00,000 అవుతుంది అంతే అని అంటున్నాడు నాన్న. పాపం రోజా వాళ్ళకి కనీసం ₹1,00,000 ఆస్తి కూడా ఉండదు. ఇప్పుడు నాన్నని ఎలా ఒప్పించాలో ఏమో. అలా అనుకుంటే ఎలా చెప్పు? కాస్త పెద్ద మనసు చేసుకో. ఏ విషయంలోనైనా పెద్ద మనసు చేసుకోవచ్చు, కానీ ఇలాంటి విషయాల్లో పెద్ద మనసు అస్సలు చేసుకోకూడదు. ఇలాంటి సంబంధాల్ని ఇకపై తీసుకురావద్దు. మా వియ్యంకులంటే అసలు ఎలా ఉండాలి? కనీసం 50 కోట్ల ఆస్తి ఉండాలి. అప్పుడే మా ఇంటి అమ్మాయిని ఆ ఇంటికి పంపుతాము. ఏంటి? మా ఇంటి అమ్మాయిని ఆ ఇంటికి పంపుతారా? ఓహో, ఇప్పుడు అర్థమైంది. నాన్న చెల్లికొచ్చిన సంబంధం గురించి మాట్లాడుతున్నాడన్నమాట. పోన్లే, బతికిపోయాను. ఇంకా నాకేదో సంబంధం వచ్చిందని తెగ భయపడిపోయాను. అరే, అసలు ఈ విషయం ఎలా మర్చిపోయాను? ఇప్పుడే కదా నాన్న మా వియ్యంకులంటే ఎలా ఉండాలి, కనీసం 50 కోట్ల ఆస్తి అయినా ఉండాలి అన్నాడు. ఇప్పుడు ఉన్న ఫలంగా రోజాకి 50 కోట్ల ఆస్తి ఎక్కడ్నుంచి వస్తుంది? అంటూ రఘు తలుపు వద్దనే నిలబడి భయపడిపోతూ ఉంటాడు. ఏంట్రా, వాచ్మెన్ లాగా అలా తలుపు దగ్గర నిలబడి తెగ భయపడిపోతున్నావు? అది ఏం లేదమ్మా. మరి తలుపు దగ్గర ఎందుకు నిలబడ్డావు? ఇలా లోపలికి రా అంటూ చంద్రకాంతం రఘుని లోపలికి తీసుకొనొస్తుంది. రఘు చాలా భయపడుతూ తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్తాడు. నాన్నా, నేను 4 ఏళ్లుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి పేరు రోజా. తను కూడా నాతో పాటే చదువుకుంది. నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి, 4 ఏళ్ల నుండి ప్రేమిస్తున్నావా? మరి ఈ విషయాన్ని అప్పుడే చెప్పొచ్చు కదా. ఇంతకీ అమ్మాయి తండ్రి ఏం చేస్తుంటాడు? రోజా వాళ్ళ నాన్నగారు చిన్నతనంలోనే ఒక యాక్సిడెంట్లో మరణించారు. రోజా వాళ్ళ అమ్మగారు బడిలో టీచర్గా ఉద్యోగం చేస్తున్నారు. తనకొక చెల్లి కూడా ఉంది. తను కూడా డిగ్రీ చదువుతుంది. రోజా వాళ్ళ అమ్మగారు ఎంతో కష్టపడి 2 కూతుళ్లను పెంచింది. వారికి చెప్పుకోవడానికి పెద్దగా ఆస్తి అంటూ ఏమీ లేదు. కానీ చాలా మంచివారు. మన కుటుంబంలో ఉన్న కొందరు బంధువుల కంటే ఎంతో మంచివారు. నేను రోజాని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ మీరు రోజాని పెళ్లి చేసుకోవద్దంటే నేను హిమాలయాలకు పారిపోతాను. చూసావా వీడేం మాట్లాడుతున్నాడు? అవునండి, వీడు హిమాలయాలకి పారిపోతాడంట. వీళ్ళేంటి ఇలా నవ్వుతున్నారు? ఒక అమ్మాయిని ఇంతలా ప్రేమించాలని అంటున్నావు. ఇది విని కూడా మేము నీకు మరొక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తామని ఎలా అనుకుంటున్నావు? అంటే నేను రోజాని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా నాన్న? ఎందుకు ఇష్టముండదు చెప్పు. ఆ అమ్మాయి నీతో పాటు చదువుకుందని అంటున్నావు. అంటే ఎంతో కొంత తెలివి ఉండి ఉంటుంది. అంతేకాకుండా పేదింటి అమ్మాయిని అంటున్నావు. తప్పకుండా సంస్కారవంతురాలై ఉంటుంది. నేను కూడా నీకోసం ఇలాంటి ఒక పేద పిల్లని వెతకాలి అని అనుకున్నాను. కానీ నువ్వు నాకు ఆ శ్రమ తగ్గించావురా. నువ్వే ఒక మంచి అమ్మాయిని వెతుక్కున్నావు. ఇంతకంటేకే ఇంకేం కావాలి చెప్పు. రేపు మంగళవారం. రేపొద్దు కానీ ఎల్లుండి మమ్మల్ని ఆ అమ్మాయి ఇంటికి తీసుకునెళ్ళు. అలా మాధవయ్య చెప్పగానే రఘు ఆశ్చర్యపోతాడు. ఎంతో సంతోషపడతాడు. అలా రఘు తల్లిదండ్రుల్ని రోజా ఇంటికి తీసుకుని వెళ్తాడు. చూడండి, మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. మీ అమ్మాయి కూడా మా అబ్బాయిని ప్రేమిస్తుంది. ఇంతకంటే ఇంకా ఏం కావాలి చెప్పండి. మీ అమ్మాయి మాకెంతగానో నచ్చింది. వీరిద్దరికీ పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. నాకు మాత్రం కాళ్ళు చేతులు ఆడటం లేదండి. ఇంత హఠాత్తుగా వచ్చి మీరు పెళ్లి విషయం మాట్లాడుతుంటే మాకు కాస్త భయంగానే ఉంది. ఎంతైనా ఆడపిల్ల తరపు వాళ్ళం కదా. మీరు భయపడాల్సిన పనేం లేదండి. మీరు కళ్ళు మూసుకొని మీ అమ్మాయిని మా ఇంటికి పంపించేయండి. మీ ఇంట్లో ఉన్న ఈ అమ్మాయి మా ఇంటికి రాగానే ఒక్కసారిగా మా ఇంటి మహారాణిలాగా మారిపోతుంది. నాకు కూడా ఒక కూతురుంది. కూతుర్ని మరో ఇంటికి పంపుతుంటే ఓ తల్లి ఎలా ఆలోచిస్తుందో నాకు బాగా తెలుసు. నా కొడుకని చెప్పడం కాదు గాని వాడు చాలా మంచివాడు.
చూస్తూనే అర్థమవుతుందండి. ఈ కాలంలో డబ్బున్నబ్బాయిలు ప్రేమ పేరుతో అమ్మాయిలను తమ వెంట వేసుకొని తిరుగుతారు. పెళ్లి చేసుకోమని కోరితే మాత్రం కుదరదు అంటూ ముఖం చాటేస్తారు. ఇలాంటివి ఎన్ని చూడలేదు. కానీ మీ అబ్బాయి అలా కాదు. ధైర్యంగా తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పాడు. అలాగే మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొనొచ్చాడు. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా నా కూతురు అదృష్టవంతురాలు. మా వాడు ఎలాంటివాడో మీకు కూడా అర్థమైనందుకు చాలా సంతోషంగా ఉంది. చూడండి, మీ అమ్మాయిని మేము మా సొంత ఇంటి అమ్మాయిలా చూసుకుంటాం. చిన్నప్పటి నుండి తండ్రి లేక ఎన్ని కష్టాలు పడిందో నాకు తెలియదు, కానీ మా ఇంటికొచ్చిన తర్వాత తన కష్టం అనేది తెలియకుండా చూసుకుంటాం. ఎప్పటికీ పుట్టింటి అవసరం రాకుండా చూసుకునే బాధ్యత నాది. అలా మాధవయ్య మరియు ప్రమీల చెప్పడంతో రోజా పొంగిపోతుంది. ప్రమీల కూడా చాలా సంతోషిస్తుంది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలీదు కానీ నా కూతురికి ఇంత మంచి సంబంధం వచ్చింది. వెంటనే ముహూర్తాలు పెట్టించండి అన్నయ్య గారు. ఈ పెళ్లికి నేను కూడా ఒప్పుకుంటున్నాను. అలా పెళ్లికి ఇరువైపుల వారు ఒప్పుకుంటారు. మాధవయ్య తన కొడుకు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలి అనుకుంటాడు. అనుకున్నట్టుగానే ఊళ్ళో ఉన్న అందరినీ పిలిచి వివాహం చేస్తాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ వివాహానికి విచ్చేస్తారు. వివాహమైన వెంటనే మాధవయ్య రిసెప్షన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. ఆ రిసెప్షన్ పార్టీకి ధనికులందరూ వస్తారు. రిసెప్షన్ పార్టీలో రోజా ₹1,00,000 పట్టుచీర కట్టుకుంటుంది. అలాగే దాదాపు 50 లక్షలు విలువ చేసే నగల్ని కూడా పెట్టుకుంటుంది. లక్ష్మీదేవిలా వెలిగిపోతున్న కూతుర్ని చూసి తల్లి ఎంతో సంతోషిస్తుంది. అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి. అవునక్క, కలలో కూడా నిన్నిలా చూస్తానని అస్సలు అనుకోలేదు. ఎలా అనుకుంటావులే? రఘు నన్ను ప్రేమిస్తున్నట్టు నీకూడా తెలీదు కదా. రఘుని పెళ్లి చేసుకోవడంతో నా జీవితమే మారిపోయిందమ్మా. అసలు నన్ను నేను చూసుకొని ఎంత మురిసిపోతున్నానో తెలుసా? ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కానీ రఘుని పెళ్లి చేసుకున్నాను. వాళ్ళింటి కోడలిగా వెళ్తున్నాను. ఆ అత్తయ్యగారు చాలా మంచివారు. ఇప్పటికే నాకు 4 సార్లు దిష్టి తీసిందనుకో. ఇక మావయ్య గారైతే నన్నందరికీ పరిచయం చేశారు. వీణ కూడా నాకు మంచి ఫ్రెండ్ అయ్యేలా ఉంది. అవునక్క, ఇదంతా నీ అదృష్టమే. ఇదిగో యమునా, నువ్వేం బాధపడకు. ఆయనతో చెప్పి నీక్కూడా ఇలాంటొక సంబంధమే తీసుకొనొస్తాను. నువ్వెప్పుడూ ఆ పుస్తకం పట్టుకునే ఉంటావు. చూడు, నీ కళ్ళ చుట్టూ ఎలా డార్క్ సర్కిల్స్ వచ్చాయో. ఎప్పుడు పుస్తకం పట్టుకుని తిరగటం కాదు, కాస్త నీపై కూడా దృష్టి పెట్టు యమునా. ఆ ముఖానికి కాస్త శనగపిండి రాయి. అలాగే అందంగా తయారవ్వు. అప్పుడు ఇలాంటి సంబంధాలు ఖచ్చితంగా వస్తాయి. నువ్వు కూడా నాలా మహారాణిలా అవ్వచ్చు. అలా పెళ్ళవగానే రోజా గాలిలో తేలిపోతూ ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. తన సొంత చెల్లైన యమునాని కూడా కాస్త చిన్న చూపుతో చూస్తూ ఉంటుంది. ఏంటి యమునా ఇది? నా పరువు తీస్తున్నావనుకో. ఏమైందక్కా? ఏం జరిగింది? చూడమ్మా, ఎలా పాత చీర కట్టుకుందో. అసలు ఈ రిసెప్షన్ పార్టీకి మావయ్యకు తెలిసిన రిచ్ పీపుల్ అందరూ వస్తున్నారు. ఇలాంటి ఫంక్షన్లో ఎలా ఉండాలి? అమ్మ దగ్గర మంచి చీర లేదన్న విషయం నాకు తెలుసు. నన్ను అడిగితే నేను మంచి చీర తీసేస్తాను కదా. అమ్మకు ఎలాగో వయసు అయింది, ఆమెకేమీ తెలియకపోవచ్చు. కానీ నీ బుద్ధేమైంది? నువ్వు చూడు, ఎలాంటి పాత బట్టలు కట్టుకున్నావు. అంతా నా పరువు తీస్తున్నారు. ఒక పని చేయండి, ఏదైనా మూల పెట్టుకొని అక్కడ వెళ్ళి నిలబడండి. మావయ్య గారి పరువుని అలాగే నా పరువుని తీయకండి. అలా రోజా చెప్పడంతో పాపం యమునకు చాలా బాధ కలుగుతుంది. యమున జరిగిందంతా తల్లితో చెప్తుంది. ఏ తల్లికైనా కూతురు ఆనందమే ముఖ్యం. రోజా ఆనందంగా ఉంది. నాకింతకంటే ఏం కావాలి చెప్పు. ఎలాగో రోజాని ఒక అయ్య చేతిలో పెట్టాను. ఇక రోజా బాధ్యత తీరిపోయినట్టే. అది నిన్నేమైనా నాకిక ఏమీ పట్టదు. ఇక ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదు. పద, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. అలా ప్రమీల మరియు యమున ఇద్దరూ కలిసి తమ ఇంటికి వెళ్ళిపోతారు. మాధవయ్య తన ధనవంతులైన స్నేహితుల కోసం ఏర్పాటు చేసిన రిసెప్షన్ పార్టీలో రోజా బాగా ఎంజాయ్ చేస్తుంది. అలా ఆ రాత్రి కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు చంద్రకాంతం ఉదయాన్నే నిద్రలేస్తుంది. పెళ్లి బాగా జరిగింది. నిన్న రాత్రి జరిగిన పార్టీ కూడా అద్భుతంగా ఉంది. ఏంటి, కోడలి పిల్ల ఇంకా నిద్ర లేచినట్టు లేదు? అప్పుడే 6 అయిపోతుంది. ఇంటి కోడలంటే అసలెలా ఉండాలి? ఉదయం 6 గంటలకల్లా స్నానం చేసి తయారైపోవాలి. కాని ఈ పిల్లేంటి ఇంకా నిద్ర లేవలేదు? అమ్మో, ఈయన లేచే సమయం కూడా అయింది. వెంటనే వెళ్ళి కాఫీ పెట్టడం మంచిది, లేకపోతే అంతే సంగతులు అంటూ చంద్రకాంతం వంటగదిలోకి పరుగులు తీస్తుంది. అలా చంద్రకాంతం వంటగదిలో పనులు చేసుకుంటూ ఉంటుంది. అలా కొంత సమయం తర్వాత రోజా నిద్రలేస్తుంది. పెళ్లి హడావిడిలో పడి సరిగ్గా గమనించలేదు కానీ
ఇల్లు నిజంగా రాజభవనంలో ఉంది. ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి ఇంటికి నేను కోడలినైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాదు కాదు, కోడల్ని కాదు, ఇంటికి నేను మహారాణిని. రఘు అలాగే అత్తయ్య గారు కూడా ఇదే మాట చెప్పారు కదా. అంటూ రోజా తెగ మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో చంద్రకాంతం గట్టిగా కేక వేస్తుంది. రోజా, ఓ రోజా. అత్తయ్య గారు పిలుస్తున్నారేంటి? ఏమో, వెళ్ళి చూద్దాం. ఎందుకు పిలుస్తున్నారో ఏమో అంటూ రోజా మెల్లగా నడుచుకుంటూ చంద్రకాంతం వద్దకు వెళ్తుంది. ఏంటమ్మాయి, ఇంత ఆలస్యంగా నా నిద్ర లేచేది? చూడు, టైం ఎంత అవుతుందో. 7 దాటిపోయింది. ఇప్పటిదాకా నిద్రపోతే ఎలా చెప్పు? ఏంటి ఈవిడ ఇలా మాట్లాడుతున్నారు? ఎప్పుడు ఇలా ఆలస్యంగానే నిద్ర లేస్తావా? మీ ఇంట్లో కూడా ఇంతేనా నువ్వు? మీ ఇంట్లో ఎప్పుడు నిద్ర లేచేదానవో నాకు తెలీదు గాని ఈ ఇంట్లో మాత్రం నువ్వు 6 గంటల కల్లా తయారై వంటగదిలోకి వచ్చేయాలి. అలా చంద్రకాంతం అనగానే రోజా ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. రోజా మనసులో ఇలా అనుకుంటుంది. ఏంటివిడ ఇలా మాట్లాడుతుంది? ఈవిడే కదా నన్ను సొంత కూతుర్లో చూసుకుంటానని చెప్పింది. మరేమో ఇప్పుడు 6 గంటల కల్లా తయారవమంటుంది. 6 గంటలకు తయారవ్వాలంటే నేను ఏ 4 గంటలకో నిద్ర లేవాలి. ఏంటమ్మాయి నువ్వు? నేను మాట్లాడుతుంటే నువ్వలా నిలబడి నన్నే చూస్తున్నావు. చూడు, ఆడవాళ్లు నడుచుకునే తీరు ప్రకారమే ఇల్లు వృద్ధిలోకొస్తుంది. ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు రేపటి నుండి 6 గంటల కల్లా కిచెన్లో ఉండాలి. పద, వచ్చి వంట పనులు చూడు ముందు అంటూ చంద్రకాంతం రోజాని కిచెన్లోకి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఏంటి, అమ్మాయిని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? కోడల్ని ఇంకెక్కడికి తీసుకెళ్తాను చెప్పండి? వంటగదికే తీసుకొని వెళ్తున్నా. అరే, నువ్వు వంటగదిలోకి వెళ్ళొద్దమ్మా. అలా మాధవయ్య అనగానే రోజా కాస్త ఆనందపడుతుంది. అలాగే మనసులో మరోసారి ఇలా అనుకుంటుంది. మావయ్య కాస్త మంచివార్లా ఉన్నారు. అత్తయ్య మొదటి రోజే వంటగదిలో అన్ని పనులు చేయించాలనుకున్నారు. కాని మావయ్య అలా కాదు. వంట పని కావాలంటే రేపటి నుంచి చూడొచ్చు. నిన్న మన ఇంటి బయట పెద్ద పార్టీ జరిగింది కదా, అదే మన గార్డెన్లో వచ్చిన అతిథులకు భోజనం కూడా పెట్టాం. ఆ అరిటాకులన్నీ ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా పడి ఉన్నాయి. అలాగే గార్డెన్ కూడా అసలు శుభ్రంగా లేదు. నువ్వు ముందు వెళ్ళి ఆ పని చూడమ్మా. అలా మాధవయ్య అనడంతో రోజా నెత్తి మీద పెద్ద బండరాయి పడినట్టు అవుతుంది. రోజా ఏమీ మాట్లాడలేక గార్డెన్లోకి వెళ్తుంది. గార్డెన్లో ఎంగిలి అరిటాకులు ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటాయి. అలాగే పార్టీ జరిగి ఉండటం వలన గార్డెన్ అంతా చిందరవందరగా ఉంటుంది. ఏంటి ఇలా జరిగింది? నేను అనుకున్నదొకటి, ఇక్కడ జరుగుతుందొకటి. అత్తయ్య గారేమో సూర్యుడు ఉదయించకముందే నిద్ర లేవాలంటున్నారు. ఇక మావయ్య గారేమో ఎంగిలి అరిటాకులనెత్తి తోటని శుభ్రం చేయమంటున్నారు. ఏంటో ఏమీ అర్థం కావటం లేదు అంటూ రోజా గార్డెన్ని శుభ్రం చేయడం మొదలు పెడుతుంది. ఎంగిలి అరిటాకులు డస్ట్బిన్లో వేస్తూ ఉంటుంది. అలాగే తోటలో పడిన ఐస్ క్రీం కప్పులు, స్నాక్స్ కవర్లు అన్నీ డస్ట్బిన్లో వేస్తుంది. అలా శుభ్రం చేస్తున్న సమయంలో రోజా ఒక పెద్ద పొరపాటు చేస్తుంది. అమ్మో, ఏమో అనుకున్నాను కానీ ఇలాంటి పనులు చేయడం చాలా కష్టం. అరే, ఈ పూలకుండి వెనుక చాలా చెత్త ఉన్నట్టుంది. ముందిక్కడ శుభ్రం చేద్దాం అంటూ రోజా ఒక మందార పువ్వుల కుండి వెనుక శుభ్రం చేస్తూ ఉంటుంది. అనుకోకుండా చెయ్యి తగిలి ఆ మందార పువ్వులో ఉన్న కుండి నేలపై పడిపోతుంది. అలా ఆ పింగాణి కుండి పగిలిపోతుంది. అలా ఆ పువ్వుల కుండి పగిలిపోవడంతో వీణ పరుగులు తీస్తూ గార్డెన్లోకి వస్తుంది. అరే, ఏం జరిగింది? అమ్మో, నా పువ్వుల కుండి విరిగిపోయింది. అమ్మా, నాన్న! అలా వీణ కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకొస్తారు. అరే, ఏం జరిగింది వీణ? ఎందుకలా కేకలేస్తున్నావు? ఏం జరిగిందమ్మా? ఎన్నో ఏళ్ల నుండి ఈ పువ్వుల కుండీని నేను జాగ్రత్తగా చూసుకుంటొచ్చాను. కాని ఈవిడ నా గుండెని విరగ్గొట్టింది. ఏంటి వదినా నువ్వు? వచ్చి రాగానే నాకెంతో ఇష్టమైన పువ్వుల కుండీని విరగ్గొట్టావు. అయినా నేను గార్డెన్లోకి రమ్మని ఎవరు చెప్పారు? గార్డెన్ అంటే నాకెంతో ఇష్టం. అన్ని పువ్వుల మొక్కల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. అయ్యో, సారీ వీణా. ఆ పువ్వుల కుండి వెనుక చాలా చెత్తుంది. అది శుభ్రం చేస్తుండగా చెయ్యి తగిలి కుండి పడిపోయింది. ఏదేమైనా సరే, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు వదినా. ఎవరైనా ఇంత కేర్లెస్గా పనిచేస్తారా? కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది కదా. అసలు పువ్వుల కుండీల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలో నీకు తెలీదా? ఏంటమ్మా నువ్వు కూడా? ఈమెనెందుకు గార్డెన్లోకి పంపావసలు? అరే, నేనెక్కడ పంపాను తల్లి? ఇదిగో మీ నాన్నగారే ఆవిడ్నిక్కడికి పంపించారు. అరే, నాకు మాత్రం మీ అమ్మాయి ఇలా చేస్తుందని తెలుసా? ఏదో గార్డెన్ అంతా చెత్తగా ఉందని శుభ్రం చేయమని చెప్పాను.
ఏంటమ్మా నువ్వు ఇంత చిన్న పని చేయడం కూడా చేత కాదా? వెళ్ళు, లోపలికి వెళ్ళు. అలా అందరూ అరవడంతో పాపం రోజాకి చాలా ఏడుపొస్తుంది. ఏం చేయాలో తెలియక రోజా తన గదిలోకి వెళ్తుంది. రోజా బోరున ఏడుస్తూ ఉంటుంది. అరే రోజా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? మీ అమ్మ గుర్తుకొచ్చిందా? ఏంటి రఘు నువ్వు పెళ్లికి ముందు ఎన్నెన్నో గొప్ప గొప్ప మాటలు చెప్పావు. ఇంటికి కాబోయే మహారాణి వన్నావు. కానీ ఇంటికొచ్చిన రెండో రోజే మీ ఇంట్లో వాళ్ళందరూ నన్ను చాలా ఏడిపించారు. అసలేం జరిగిందో తెలుసా? అంటూ రోజా జరిగిందంతా రఘుతో చెప్తుంది. అవునా, నేను నిద్రలేచేలోగా ఇంత జరిగిందా? అయినా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. మా చెల్లికి పువ్వులన్నా పువ్వుల మొక్కలన్నా ఎంతో ఇష్టం. జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై కాస్త జాగ్రత్తగా ఉండు. ఏంటి రఘు నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? జస్ట్ పువ్వుల కుండి విరిగిపోయింది అంతే. పువ్వుల మొక్కకు ఏమీ కాలేదు. మొక్క బాగానే ఉంది. బాగా ఉన్న మొక్కని మరో కుండీలో పెట్టినా అది బతుకుతుంది. ఈ మాత్రం దానికి ఇంట్లో వాళ్ళు ఇలా అరవాలా? పెద్దవాళ్ళన్నాక ఏదో ఒకటి అంటూ ఉంటారు. నువ్వు అసలు పట్టించుకోకు. అమ్మో, అప్పుడే 9 అయిపోయిందా? నేను వెంటనే కిందికెళ్ళాలి, లేకపోతే నాన్నగారు తిడతారు అంటూ రఘు హాల్లోకి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్న రోజాకి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే రోజా అతనితో జీవితాన్ని మరొక రకంగా ఊహించుకొని ఉంటుంది. అలా రోజా గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మా రోజా, గదిలో కూర్చొని ఏం చేస్తున్నావు? అరే, ఏడుస్తున్నావా? ఏంటమ్మా ఇది? ఇలా ఎవరైనా ఏడుస్తారా చెప్పు? పోనీలే, ఇప్పటికైనా నన్ను కాస్త ఓదార్చేలా ఉన్నారు. ఇలా ఎవరైనా ఏడుస్తారా? ఏ కోడలైనా తన అత్తారింట్లో ఇలా మొదటి రోజు ఏడిస్తే ఏం బాగుంటుంది? నువ్వేడ్చావంటే నీకు ఏమీ కాకపోవచ్చు, కాని మాకు పెద్ద నష్టం కలుగుతుంది. ఆడపిల్ల, అందులోనూ కోడలు ఇంట్లో ఏడిస్తే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందట. ఇంటి లక్ష్మి బయటకి వెళ్ళిపోతే అమ్మో ఇంకేమైనుందా? వచ్చి రాగానే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటకి పంపాలని చూస్తున్నావా నువ్వు? అరే, అసలేం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? ఉన్నదే మాట్లాడుతున్నానమ్మాయి. అత్తారిల్లన్నాక వాళ్ళు వీళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అదంతా మనసులో పెట్టుకొని ఇలా ఏడుస్తూ కూర్చుంటారా ఎవరైనా? నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే అవతల పనులన్నీ ఎలా జరుగుతాయనుకుంటున్నావు? ఇంకోసారి ఇలా ఏడుస్తూ అస్సలు కనిపించొద్దు. నువ్వు ఏడ్చావంటే ఈ ఇంటి నుండి లక్ష్మీదేవి పారిపోతుంది. ఎలాగో నువ్వు వంట వండలేదు. పద, కనీసం భోజనానికైనా నాకు సహాయం చేద్దు. అలా చంద్రకాంతం రోజాని వంటగదిలోకి లాక్కొని వెళ్తుంది. నీకసలు వంటొచ్చా? పర్ఫెక్ట్గా రాదు, కానీ ఏదో ఒక రకంగా చేయగలను. ఏదో ఒక రకంగా చేయగలవా? అలా చేస్తే ఎవరైనా ఎలా తినగలరనుకుంటున్నావు? ఏంటమ్మాయి నువ్వసలు? చూస్తే గొప్ప తెలివైన దానిలో ఉంటావు, కాని మాట్లాడితే అర్థమవుతుంది నీకసలు వంట కూడా రాదని. మీరు చెబుతుండండి అత్తయ్య, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. రేడియోలాగా నేను వాగుతుంటే నువ్వు వంట చేస్తావా? అదేం కుదరదు. ఓ నెలపాటు నేనే వంట చేస్తాను. ఎలా చేస్తున్నానో, ఏ సమయంలో ఏం చేస్తున్నానో బాగా గమనించు. నెల ముగిసేలోపు నువ్వు వంట మొత్తం నేర్చుకోవాలి. నేనిక్కడ వంట చేస్తుంటాను, ఎక్కడికి గదలకుండా ఇక్కడి నిలబడి అంతా చూడు నువ్వు. అలా చంద్రకాంతం రోజాని తన పక్కనే ఉంచుకుంటుంది. అలా వంట మొత్తం నేర్పుతూ ఉంటుంది. మధ్య మధ్యలో తిట్లు కూడా తిడుతూ ఉంటుంది. చూసావా, నేను వంట ఎలా చేశాను? నువ్వు కూడా ఇలాగే చేయాలి. ఎలాగో నువ్వు వంట చేయలేదు కాబట్టి కనీసం ఇవాళ వడ్డించు అంటూ చంద్రకాంతం రోజాకి చెప్తుంది. రోజా చంద్రకాంతం తయారు చేసిన వంటలన్నింటినీ తీసుకుని వెళ్లి డైనింగ్ టేబుల్పై పెడుతుంది. అలా మెల్లగా వడ్డించడం మొదలు పెడుతుంది. ఏంటి చంద్రం, ఇవాళ విశ్రాంతి తీసుకుంటున్నట్టున్నావు? కోడలు రాగానే నువ్వు నీ పనులన్నీ తనకు అప్పగించినట్టున్నావు. విశ్రాంత? నా ముఖానికి అదొక్కటే తక్కువ. ఈ అమ్మాయికి అన్ని వంటలొచ్చనుకున్నానా? తీరా అమ్మాయి వంటగదిలోకి వచ్చాక అసలు విషయం అర్థమైంది నాకు. ఈ అమ్మాయికి అసలు వంట చేయడం సరిగ్గా రాదట. ఏంటమ్మా, నీకసలు వంటలు చేయడం రాదా? ఎందుకు? రగేమో నువ్వు పేద ఇంటి పిల్లవే అని చెప్పాడు. పేద ఇంటి పిల్లలకు పనులు బాగా వస్తాయి కదా. అంటే మావయ్య గారు, అదే ఎప్పుడు నేను ఇంట్లో ఉంటూ వంట చేయలేదు. కాలేజీకి వెళ్లేదాన్ని కదా, అలా ఎక్కువగా వంటగదిలో సమయాన్ని గడపలేదు మావయ్య గారు. ఇది మరీ బాగుంది. ఆడపిల్ల అన్నాక కాలేజీకి వెళ్ళినా లేక అసెంబ్లీకి వెళ్ళినా సరే ఇంట్లో వంట తప్పకుండా చేసి తీరాల్సిందే. నువ్వేమి మగపిల్లాడివి కాదు కదా. ఆడపిల్లన్నాక అన్ని పనులు రావాలి. సరే సరే, నాకు బాగా ఆకలిగా ఉంది, ముందు వడ్డించు. అలా రోజా అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. మొదటి రోజు కావడంతో
రోజా బాగా భయపడుతూ ఉంటుంది. రోజా వడ్డిస్తూ వడ్డిస్తూ వేడివేడి కూరని మాధవయ్య చేతిపై వేస్తుంది. అబ్బా! ఏంటమ్మా నువ్వు? కాస్త చూసుకోవాలి కదా! వేడివేడి కూరని వేళ్లపై వేశావు. అయ్యయ్యో! అవునా? ఏంటమ్మా నువ్వు? నీ ధ్యాస అసలు ఎక్కడుంది? నీ ధ్యాసని కాస్త ఇక్కడ పెట్టి పనిచేయ ముందు. క్షమించండి మావయ్య గారు. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అంటూ రోజా బంగాళదుంప వేపుడు వీణా కంచంలో వడ్డిస్తుంది. వీణ మళ్ళీ రోజాని ఇలా తిడుతుంది. అరే, ఏంటి వదినా నువ్వు? అసలేం చేస్తున్నావు? నేను బంగాళదుంప తిననని నీకు తెలీదా? సరే, ఇంటికి ఇవాళే వచ్చావు. నీకు తెలీదనుకో. ఆయన ఎవరికైనా వడ్డించే ముందు పలానా వంటకం కావాలా వద్దా అని అడగడం కూడా రాదా నీకు? నాకసలు ఈ బంగాళదుంప అంటేనే నచ్చదు. ఏంటమ్మాయి, అసలు నీకు వడ్డించడం కూడా రాదా? ఎవరికైనా ఏదైనా వడ్డించే ముందు అడిగి వడ్డించాలి గదా? ఏంటో, పేదింటి పిల్ల గదా, అన్ని పనులు తెలుసని అనుకున్నాను. ఇలా ఏ పని తెలియకుండా ఈ ఇంటికి వస్తుందని అనుకోలేదసలు. వంటగదిలోకి వెళ్ళి నాకు మరొక కంచం తీసుకొని రావదురా. నా ముందున్న ఈ కంచాన్ని ఇక్కడ్నుంచి తీసేయ్. అలా వీణా చెప్పడంతో రోజా వీణా ముందు ఉన్న కంచాన్ని తీసేస్తుంది. కొత్త కంచాన్ని తీసుకుని వచ్చి వీణా ముందు పెడుతుంది. హా, ఈ కంచం బాగుంది. ఇప్పుడు ప్రతి ఒక్క వంటకాన్ని అడిగి నాకు వడ్డించు. అలాగే వీణా. అన్నం వడ్డించనా? నువ్వు మరీ ఇంత మొద్దువని అనుకోలేదు వదినా. అన్నం తినకుండా ఎవరైనా ఉంటారో చెప్పు? అన్నం అందరూ తింటారు కదా. మళ్ళీ నువ్వు సపరేట్గా అన్నం వడ్డించనని ఎందుకు అడుగుతున్నావు? అంటే నువ్వే కదా వీణా ప్రతి వంటకాన్ని అడిగి మరీ వడ్డించమన్నావు. అయ్యో, నీకిది కూడా అర్థం కాలేదా? అన్నం మొదట అందరికీ వడ్డించాలి. కూర, పప్పు, సాంబార్ లాంటివి అడిగి వడ్డించాలి. ఇది కూడా నీకు తెలీదా? ఏంటో, ప్రశాంతంగా భోజనం చేద్దామని వచ్చాను. నువ్వు మూడ్ మొత్తం మార్చేశావు. నువ్వేం వడ్డించాల్సిన పని లేదులే. నీతో మాట్లాడి మాట్లాడి నాకు తలనొప్పి వచ్చేసింది. 1 గంటకే ఈ వదిన వల్ల నాకు తలనొప్పి వచ్చిందమ్మా. ఇంకా అన్నయ్య ఈ వదినతో ఎలా వేగుతాడో ఏమో అంటూ వీణ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అయ్యో, నా కూతురు భోజనం చేయకుండా వెళ్ళిపోయింది. అయినా ఏంటమ్మాయి నువ్వు? ఇలా విసిగిస్తే ఎలా చెప్పు? వడ్డించడం కూడా చేతకాదు నీకు. అన్నం కావాలా వద్దా అని ఎవరైనా అడుగుతారా అసలు? ఎంత మర్యాద తక్కువ పనేది? ఏంటో, ఈజీగా నీతో పెళ్లి కొప్పేసుకున్నాం గాని ఇప్పుడు నాకు భయమేస్తుంది. ఈ అమ్మాయి మన కుటుంబాన్ని ఏం చేస్తుందో ఏమోనండి. చూడమ్మా, నువ్వు చిన్నపిల్లవి. మెల్లమెల్లగా అన్నీ నేర్చుకో. ఇలా మాత్రం చేయకు. అలా చంద్రకాంతం మరియు మాధవయ్య ఇద్దరూ రోజాని తిడతారు. అలా కొంత సమయం తర్వాత చంద్రకాంతం మరియు మాధవయ్య ఇద్దరూ భోజనం చేసి తమ గదిలోకి వెళ్ళిపోతారు. ఏంటమ్మాయి, అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటున్నావు? మీరందరూ తినేశారు కదత్తయ్యా. నేను మార్నింగ్ బాధలో ఉండి టిఫిన్ కూడా చేయలేదు. అందుకే ఆకలేస్తుంటే భోజనం చేయడానికని కూర్చున్నాను. నీకసలు బుద్ధుందా? కోడలంటే ఎలా ఉండాలి? మా కాలంలో మేము ఇలా అస్సలు ఉండేవాళ్లమే కాదు. ఇప్పుడే గదా మేం భోజనం చేశాం. మేము తిన్న కంచాలన్నీ డైనింగ్ టేబుల్ మీద అలాగే ఉన్నాయి. మొదట మేము తిన్న కంచాలను తీసుకుని వెళ్ళి సింకులో పెట్టు. వాటిని బాగా శుభ్రం చెయ్యి. ఆ తర్వాత కూర్చొని తినొచ్చు. కోడలు ఎప్పుడూ తిండి కోసం ఎగబడకూడదమ్మా. ఏ కోడలికైనా ముందు శుభ్రతే ముఖ్యం. అలా చంద్రకాంతం చెప్పడంతో పాపం రోజా డైనింగ్ టేబుల్ మీద ఉన్న కంచాలను శుభ్రం చేస్తుంది. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ని కూడా శుభ్రం చేస్తుంది. అప్పటికి సమయం మధ్యాహ్నం 3 అవుతుంది. ఇక అప్పుడు రోజా కూర్చొని భోజనం చేస్తుంది. అసలు భోజనం చేసినట్టే లేదు. ఉదయం నుండి నిలబడి నిలబడి నడుము చాలా నొప్పిగా ఉంది. నా గదిలోకి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకుంటాను. అలా రోజా తన గదిలోకి వెళ్తుంది. విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. కళ్ళు మూసి తెరిచేలోగా సాయంత్రం 4 గంటలు దాటిపోతుంది. చంద్రకాంతం మళ్ళీ రోజా గదికి వస్తుంది. ఏంటమ్మాయి, నిద్రపోతున్నావా? నీకొక్క మంచి లక్షణం కూడా లేదు. అయ్యో, ఏమైందత్తయ్యా? ఎందుకలా అంటున్నారు? మరి లేకపోతే ఏంటమ్మాయి? ఎవరైనా మధ్యాహ్నం సమయంలో నిద్రపోతారా చెప్పు? ఆడపిల్లకి ఉండకూడని లక్షణాలు మొదటిది ఇదే. ఇలా మధ్యాహ్నం పూట నిద్రపోతే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికెళ్ళిపోతుంది. వచ్చిన మొదటి రోజే నువ్వింట్లో ఉన్న లక్ష్మిని బయటకు గెంటేసేలా ఉన్నావు. భూతద్దం పెట్టి వెతికినా ఒక్క మంచి లక్షణం కూడా కనిపించేలా లేదు నీలో. పద, వంటగదిలోకి వెళ్దాం. మళ్ళీ వంటగదికా? అవును, వంటగదిలోకే. లేకపోతే రోజంతా ఇలా నీ గదిలో కూర్చొని నిద్రపోతుందామనుకుంటున్నావా? పద ముందు వంటగదిలోకి. అలా చంద్రకాంతం రోజాని వంటగదిలోకి లాక్కొని వస్తుంది.
వంట చేయడం రాదన్నావు. కనీసం నీకు టీ పెట్టడమైనా వచ్చా? ప్రతిరోజు 4:30కి మీ మావయ్యకి టీ ఇవ్వాలి. లేకపోతే ఆయనకు చాలా కోపం వస్తుంది. ఇక 5 గంటలకు వీణకి కాఫీ ఇవ్వాలి. కొన్ని స్నాక్స్ కూడా పెట్టాలి. వీటి కోసం నువ్వు 3:30 కల్లా కిచెన్లో ఉండాలి. అలాగే అత్తయ్య. అలాగే అని అనడం కాదు. ముందుగా టీ పెట్టు. ఆ తర్వాత ఉల్లిపాయలు కట్ చేయి. వాటితో పకోడీలు చెయ్యి. అలా చంద్రకాంతం పని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఒక్క రోజులో జీవితం మారిపోవడం అంటే ఇదేనేమో. అమ్మ అసలు పనులన్నీ ఎలా చేసేదో ఏమో. ముందు టీ పెట్టేస్తాను. ఆలస్యమైతే మళ్ళీ అత్తయ్య ఏదో ఒకటి అంటుంది. అలా రోజా టీ పెడుతుంది. మరోవైపు ఉల్లిపాయ పకోడీని కూడా తయారు చేస్తుంది. ఇదిగోండి మావయ్య టీ. టీ అంతేమీ బాగోలేదు. అవునా? టీ ఏమీ బాగోలేదా? ఇదిగో అమ్మాయి, టీలోకి నువ్వు ఇలాచి మరియు అల్లం వేసావా లేదా? లేదత్తయ్యా, అల్లం ఎక్కడుందో నాకు కనిపించలేదు, అందుకని వేయలేదు. ఇక టీలో ఇలాచి వేసే అలవాటు నాకు లేదత్తయ్యా. అంటే మా ఇంట్లో ఎప్పుడూ టీలో ఇలాచి వేయలేదు. అయ్యో రామా, అల్లం ఫ్రిడ్జ్లోనే ఉంది, నీకు కనిపించలేదా? ఇలాచి మీ ఇంట్లో వేయకపోవచ్చు, కానీ మా ఇంట్లో వేస్తారు. నువ్వైతే పేదింటి నుండొచ్చావు. మీ ఇంట్లో ఉప్పు అలాగే పప్పులు కొనుక్కోవడమే కష్టమై ఉండొచ్చు. కానీ మేము ఆచర్మ ధనవంతులం. నెలకు 2 కేజీల ఇలాచి వాడేస్తాం. ఇక నుండి నువ్వు మీ పుట్టింటి వాడుకలను మర్చిపోయి అత్తింటి వాడుకలను అలవాటు చేసుకో. ఆగండి, ఈ పిల్లకసలు ఏ పని చేతనయ్యేలా లేదు. నేను వెళ్ళి మీకు మళ్ళీ టీ పెట్టుకొనొస్తాను. అలా చంద్రకాంతం మళ్ళీ రోజాని తిట్టి వంటగదిలోకి వెళ్తుంది. పర్వాలేదే, ఉల్లిపాయ పకోడీలు బానే ఉన్నాయి. థ్యాంక్స్ అత్తయ్యా. థ్యాంక్స్ చెప్పడం కాదు, నీ వల్ల నా కూతురు మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. దానికి ఉల్లిపాయ పకోడీలంటే పిచ్చి. వెళ్ళి సారీ చెప్పి దాన్నిక్కడికి తీసుకొనిరా. సారీయా? ఆయన నేనేం చేశానత్తయ్యా? అప్పుడే మర్చిపోయావా? మధ్యాహ్నం భోజనం సమయంలో మమ్మల్ని అసలెంత విసిగించావు నువ్వు. పెద్దవాళ్ళం కాబట్టి నేను అలాగే మీ మావయ్య ఊరుకున్నాం. చిన్నపిల్ల అలిగి వెళ్ళిపోయింది. వెళ్ళి సారీ చెప్పి బతిమాలి కిందకి తీసుకొనిరా. అలా చంద్రకాంతం చెప్పడంతో వీణ గదిలోకి వెళ్తుంది. ఇప్పుడే నాకు తలనొప్పి తగ్గిందొదినా, మళ్ళీ వచ్చేసావా? మళ్ళీ తలనొప్పి మొదలైనట్టే. అయ్యో సారీ వీణా, నేను మధ్యాహ్నం నీ మూడ్ మొత్తం పాడు చేశాను. నీకిష్టమైన ఉల్లి పకోడీ తయారు చేశాను. రా, కిందికి వెళ్దాం. అరే, సారీ ఎందుకు? సారీ ఏం అవసరం లేదులే అంటూ వీణ డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్తుంది. తనకు నచ్చిన ఉల్లిపకోడీ తింటుంది. అన్నయ్య ఆఫీస్కి వెళ్ళి మంచి పని చేశాడు. మొత్తం ఉల్లి పకోడీ నేనే తినేయొచ్చు. పకోడీ నిజంగా అంత బాగుందా వీణా? యాక్చువల్లీ యావరేజ్గా ఉంది. నాకు ఉల్లి పకోడీ అంటే పిచ్చి. ఎవరు చేసినా నచ్చేస్తుంది. గొప్పతనం నీ చేతి వంటలో లేదులే వదినా, ఈ ఉల్లిపాయలో ఉంది. ఈ ఉల్లిపాయ పకోడీ ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. అలా వీణ ఉల్లిపాయ పకోడీని తింటుంది. ఇక రోజా కాస్త విశ్రాంతి తీసుకుందామనేసరికి మళ్ళీ చంద్రకాంతం రోజా వద్దకు వస్తుంది. ఏంటమ్మాయి మళ్ళీ కూర్చుంటున్నావు? సాయంత్రం 6 దాటిపోయింది. పద వంటగదిలోకి వెళ్దాం. 7 కల్లా మీ మావయ్య గారు డిన్నర్ చేసేస్తారు. అవునా? అయితే ఏం వంట చేయమంటారత్తయ్య? మధ్యాహ్నం వండిన కూరలు మిగిలిపోయాయి, వాటికి రైస్ చేస్తాను. మధ్యాహ్నం మిగిలిపోయిన కూరలకి అన్నం వండుకొని తినేలా కనిపిస్తున్నావా? ఏంటమ్మా నువ్వసలు? మీ ఇంట్లో ఇలా జరిగేదేమో. మీరు పేదవాళ్లు కాబట్టి మిగిలిన దాన్ని తిని నిద్రపోయేవాళ్లు. కాని మేమలా కాదులే. మధ్యాహ్నం మిగిలినవి అస్సలు ముట్టుకోము. పనివాళ్లని పిలిచి వాళ్ళకిచ్చేస్తాం. ఇప్పుడు అందరూ చపాతీ తింటారు. చపాతీ మాత్రమే తింటారు. మీ మావయ్య ఒక 3 చపాతీలు తింటారు. వీణ ఒక 3 చపాతీలు. ఇక రఘు ఏమో ఓ 5 చపాతీలు తింటాడు. నేను కేవలం 2 చపాతీలే తింటా. నీక్కూడా ఎన్ని చపాతీలు కావాలో చూసుకొని పిండి కలుపు. అలా చంద్రకాంతం చెప్పడంతో రోజా చాలా బాధపడుతుంది. ఇక చపాతీలు చేయడం మొదలు పెడుతుంది. కూర కూడా వండుతుంది. అలా వంటగదిలో పనిచేసి రోజా బాగా అలసిపోతుంది. అలా రాత్రి 11 దాటిన తర్వాత రఘు ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి వస్తాడు. అబ్బా, బాగా ఆకలిగా ఉంది, త్వరగా చపాతీ పెట్టు రోజా. బాగా అలసిపోయినట్టున్నారు, త్వరగా వడ్డిస్తాను, ఆగండి. అలా రోజా రఘుకి వడ్డిస్తుంది. మార్నింగ్ నుండి మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. అసలు ఈరోజు ఏం జరిగిందో తెలుసా? ఏంటి రోజా, నేను ఎంత అలసిపోయి వచ్చాను? నువ్వేమో ఈరోజు ఏం జరిగిందో తెలుసా అంటూ సోది మొదలుపెట్టావు.
నాకు చాలా నీరసంగా ఉంది, నేను వెళ్ళి నిద్రపోతాను అంటూ రఘు తన గదిలోకి వెళ్ళిపోతాడు. రోజా కూడా నిద్రపోవడానికి తన గదిలోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడే చంద్రకాంతం వచ్చి ఇలా చెప్తుంది. ఏంటమ్మాయి, కిచెన్ ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు? అందరూ తిన్న పాత్రలన్నీ సింక్లోనే ఉన్నాయి. వంటగది శుభ్రం కాకుండా కోడలు నిద్రపోవచ్చా? వెళ్ళు, ముందు వెళ్ళి వంటగదిని శుభ్రం చెయ్యి. అలా చంద్రకాంతం చెప్పడంతో పాపం రోజా మళ్ళీ వంటగదిలోకి వెళ్తుంది. అలా వంటగదిని శుభ్రం చేస్తూ తన జీవితాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఒక్కరోజులోనే రోజా జీవితం ఎంత మారిపోయిందో కదా. అత్తింట్లో మహారాణి అవుతుంది అని అనుకుంటుంది, కాని పని మనిషి కంటే హీనంగా తయారయ్యింది తన పరిస్థితి. అలా కష్టాలు పడుతూనే సంవత్సరం గడిచిపోతుంది. పెళ్లి రోజు శుభాకాంక్షలమ్మాయి. థ్యాంక్స్ అత్తయ్యా. కేవలం థ్యాంక్స్ చెప్పడమేనా, లేక ఏదైనా స్వీట్ చేసి పెడతావా? తప్పకుండా స్వీట్ చేస్తానత్తయ్యా. మరి ఆలస్యం ఎందుకు చెప్పు? వెళ్ళు, త్వరగా వంటగదిలోకెళ్ళు. అలా చంద్రకాంతం చెప్పడంతో రోజా వంటగదిలోకి వెళ్తుంది. ఏ చిన్న అవకాశం దొరికినా అత్తయ్య నన్ను త్వరగా వంటగదిలోకి పంపేస్తూ ఉంటారు. గడిచిన ఈ ఒక్క సంవత్సరంలో నేను ఈ వంటగదిలోనే ఎక్కువ సమయాన్ని గడిపాను. దాదాపు రోజంతా ఈ వంటగదిలోనే ఉంటాను. అలా అనుకుంటూ రోజా వంట మొదలు పెడుతుంది. ఇంతలో వీణ చంద్రకాంతం వద్దకు వస్తుంది. వదినా, ఓ వదినా, అమ్మా, వదినెక్కడుంది? ఇంకెక్కడుంటుంది? వంటగదిలోనే ఉంటుంది. అయితే వదినతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అలా వీణ మరియు చంద్రకాంతం ఇద్దరూ కలిసి వంటగదిలో వంట చేస్తూ ఉన్న రోజా వద్దకు వెళ్తారు. ఇదిగో వదినా, ఇవాళ నేను నా ఫ్రెండ్స్తో కలిసి టెంపుల్కి వెళ్తున్నాను. నా దగ్గర మంచి చీరలు ఏవీ లేవు. నీ దగ్గరున్న ఆ పర్పుల్ కలర్ చీర నాకెంతో నచ్చింది. వెంటనే వచ్చి ఆ చీరను నాకివ్వు. అరే, నీకీ రోజా చీరలే కావాల్సొచ్చిందా? అయినా రోజా దగ్గర చీరలేం బాగుంటాయి చెప్పు? అలాంటి చీరలు నువ్వు కట్టుకుంటే అచ్చం పని మనిషిలా ఉంటావే. ఉండు, నీకు నా దగ్గరున్న పట్టు చీరలిస్తాను. అమ్మా, నేనలాంటి పెద్ద పెద్ద పట్టు చీరల్ని అస్సలు కట్టలేను. నేనేమీ పెళ్లికి వెళ్ళటం లేదు, జస్ట్ టెంపుల్కి వెళ్తున్నాను అంతే. నాకు ఒక సింపుల్ శారీ కావాలి. వదిన దగ్గరున్న సింపుల్ చీరలు చాలా బాగుంటాయి. వదినా, వెంటనే నీ దగ్గరున్న పర్పుల్ చీర ఇవ్వవా? ఇప్పుడు నాకు అస్సలు టైం లేదు వీణా, చాలా బిజీగా ఉన్నాను. మరో 10 నిమిషాల్లో మావయ్య, రఘు డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చేస్తారు. వాళ్ళకి టిఫిన్ తయారు చేయాలి. ఒక పని చెయ్యి, నువ్వే నా గదిలోకి వెళ్ళి నీకు కావాల్సిన చీర తీసుకో. అవునా? అలాగే అంటూ వీణ రోజా గదిలోకి వెళ్తుంది. రోజా గదిలో ఉన్న బీరువా తెరుస్తుంది. మొత్తం చీరలన్నీ తీసి నేలపై పడేస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా చీరల్ని విసిరి విసిరి వేస్తూ ఉంటుంది. అలా కొంత సమయానికి వీణకి తనకు కావలసిన చీర కనిపిస్తుంది. వెంటనే వీణ ఆ చీర కట్టుకుని గుడికి వెళ్ళిపోతుంది. మావయ్య, టిఫిన్ రెడీ అయింది, రండి వడ్డిస్తాను. లేదమ్మా, ఇవాళ నన్ను కలవడానికి నా స్నేహితుడు కుటుంబం రాబోతుంది. వాడికోసం ఎదురుచూస్తున్నాను. అతను రాగానే కలిసి టిఫిన్ చేస్తాం. కాస్త టిఫిన్ ఎక్కువగా వండు. అలా మాధవయ్య చెప్పడంతో రోజా మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి రాబోతున్న అతిథులకు కూడా వంట వండుతూ ఉంటుంది. అలా కొంత సమయానికి అతిథులు ఇంటికి వస్తారు. ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? అప్పుడెప్పుడో నీ కొడుకు పెళ్ళికొచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఇటువైపుకి అస్సలు రాలేకపోయాను. అవును, ఇంతకీ ఎలా ఉన్నావు? కుటుంబంతో కలిసి వస్తానన్నావు, కాని ఒక్కడివే వచ్చావేంటి? కుటుంబంతో కలిసి రావాలనుకున్నాను, కానీ ఈసారి కుదరలేదు. మరొకసారి తప్పకుండా నా కుటుంబాన్ని కూడా ఇంటికి తీసుకుని వస్తాను. నీ ఇల్లు భలే అద్భుతంగా ఉంది. అరే, నువ్వు ఇంటిని సరిగ్గా చూడలేదు కదా. పద, నీకు నా ఇంటిని చూపిస్తాను. అలా మాధవయ్య తన స్నేహితుడైన రంగారావుకి తన ఇంటిని చూపిస్తాడు. ఓహో, నీ గది చాలా బావుంది, చాలా శుభ్రంగా కూడా ఉంది. ఇక ఇదేమో నా కొడుకు మరియు కోడలుండే గది అంటూ మాధవయ్య రోజా గది తలుపు తెరిచి లోపలికి వెళ్తాడు. గదంతా చిందరవందరగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ చీరలు కుప్పలు తిప్పలుగా పడి ఉంటాయి. అది చూసిన మాధవయ్యకి చాలా కోపం వస్తుంది. ఏంటి గది ఇలా ఉంది? ఎక్కడ పడితే అక్కడ బట్టలున్నాయి. ఇలా గది చిందరవందరగా ఉంటే అశుభం జరుగుతుంది. ఏంటి మాధవయ్య, నీకీ మాత్రం తెలీదా? రోజా, ఓ రోజా అంటూ మాధవయ్య గట్టిగా అరుస్తాడు. చంద్రకాంత మరియు రోజా ఇద్దరు పరుగులు తీస్తూ గది వద్దకు వెళ్తారు. ఏం జరిగింది మావయ్య? ఎందుకలా గట్టిగా అరిచారు? ఏం జరిగిందా? చూడు నీ గది ఎలా ఉందో. గది నుంచుకునే విధానం ఇదేనా? ఎక్కడ పడితే అక్కడ బట్టలు పడి ఉన్నాయి. బీరువా ఇలా తెరవబడి ఉంది. ఎవరైనా ఇలా బీరువా తెరిచిపెట్టి గది నుండి బయటకు వెళ్ళిపోతారా? బీరువాలో విలువైన వస్తువులుంటాయి. ఏవైనా పోతే ఏం చేస్తావు? అమ్మో, నిజమే గదా. ఈ అమ్మాయికి పెట్టిన నగలన్నీ ఆ బీర్వాలోనే ఉన్నాయి. రోజంతా మన ఇంట్లో పనివాళ్లు తిరుగుతూ ఉంటారు. ఇలా బీరువా తెరిచిపెడితే ఎంత ప్రమాదం? అయినా నీకు డబ్బు విలువ తెలిస్తే కదా. నగలన్నీ మేము కొనిపెట్టినవే కదా.
అందుకే నీ కాస్త కూడా జాగ్రత్త లేదు అంటూ మాధవయ్య రోజాని బాగా తిడతాడు. ఆ తర్వాత అతని స్నేహితుణ్ణి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఉన్న పరువు మొత్తం తీసేశావు. ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు రోజా. నీ ప్రవర్తన అసలేం బాగోలేదు. ఇలా ఎవరైనా గదిని పెట్టుకుంటారా? అయ్యో అత్తయ్య, నేను నా గదిని ఎప్పుడూ శుభ్రంగానే ఉంచుకుంటాను. ఇలా ఎందుకైందో నాకు అర్థం కావటం లేదు. గుర్తుకొచ్చింది. ఇందాక వీణ చీర కోసం నా గదికొచ్చింది కదా. వీణ ఇదంతా చేసుంటుందత్తయ్య. అలా రోజా చంద్రకాంతంతో చెప్తుంది. కొంత సమయానికి వీణ ఇంటికొస్తుంది. ఏంటి వీణ నువ్వు చేసిన పని? నీ కారణంగా నేను మావయ్య దగ్గర మాటలు పడాల్సొచ్చింది తెలుసా? అరే, నేనేం చేశాను? నువ్వే ఏదో తింగర్ పని చేసి నాన్న దగ్గర తిట్లు తినుంటావు. ఇప్పుడు చాలా తెలివిగా నీ తప్పుని నా మీదకు నెట్టేస్తున్నావా? నువ్వే కదా పర్పుల్ కలర్ శారీ కోసం నా గదిలోకెళ్ళావు. చీర కోసం బీరువాలో ఉన్న బట్టలన్నీ బయటకు లాగి పడేశావు. గది మొత్తాన్ని పాడు చేశావు. అది చూసి మావయ్య ఎంత కోపడ్డారో తెలుసా? అంటే ఏంటోదినా నువ్వు మాట్లాడేది? గదిలోకి వచ్చే అధికారం కూడా నాకు లేదా? ఎంత గది నీదైనంత మాత్రాన నేను గదిలోకి కూడా రాకూడదంటే ఎలా? అయ్యో, గదిలోకి రావద్దని ఎవరు చెప్పారు వీణా? నేను కేవలం గదిని జాగ్రత్తగా పెట్టమనే కదా చెబుతున్నాను. అంటే నీ గదిని నేను శుభ్రం చెయ్యాలా? చూసావా అమ్మా, నీ కోడలు ఏం మాట్లాడుతుందో? నేనసలు తన గదిలోకి వెళ్ళకూడదట. అంతేకాదు, తన గదిని నేను శుభ్రం చెయ్యాలట. ఏంటి రోజా, ఏంటా మాటలు? ఇంటికొచ్చి కేవలం ఏడాదవుతుంది. అప్పుడే నువ్వు నా కూతుర్ని హింస పెడుతున్నావా? అయ్యో, నేనెలాంటి హింస పెట్టడం లేదత్తయ్యా. ఉదయం వీణ నా గదికి వెళ్ళింది. వీణ వెళ్లకముందు గది చాలా శుభ్రంగా ఉంది. చీర కోసం వీణ బీరువాలో ఉన్న బట్టల్ని అలాగే వస్తువులనన్నింటినీ తీసి నేలపై ఇష్టమొచ్చినట్టుగా పారేసింది. అది చూసిన మావయ్యకు చాలా కోపం వచ్చింది. అందుకే కదా మావయ్య నన్ను తిట్టారు. దీనంతటికీ కారణం వీణ చేసిన చిన్న తప్పు. ఆ తప్పు గురించే నేను వీణతో మాట్లాడుతున్నాను. కాని వీణ నేను చెప్పింది అర్థం చేసుకోవటం లేదు. తప్పుగా అర్థం చేసుకుంటూ ఏదేదో మాట్లాడుతుంది. ఏంటమ్మా ఇది? పెళ్లైన తర్వాత ఏ ఆడపిల్లైనా పరాయిదైపోతుంది అంటారు. కాని నా పెళ్లవ్వకుండానే నేను ఈ ఇంట్లో ఒక పరాయిదాన్నైపోతున్నాననిపిస్తుంది. నన్నెవ్వరూ పట్టించుకోవటం లేదు. నిజానికి వదినకు నేను ఈ చీర కట్టుకోవడం ఇష్టం లేదనుకుంటా. అందుకే ఇంత పెద్ద గొడవ చేసింది. ఇచ్చేస్తానులే వదినా, నీ చీర నీకే తెచ్చిస్తాను అంటూ వీణ తన గదిలోకి వెళ్తుంది. బట్టలు మార్చుకుంటుంది. రోజా చీరని తీసుకుని వచ్చి తన ముఖాన కొడుతుంది. ఏంటి వీణ ఇలా చేస్తున్నావు? చదువుకున్న పిల్లవి, కాస్త నా మాటలు అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోలేదు సరే, కనీసం చీరని చేతికైనా ఇవ్వాలి కదా. ఇలా ముఖాన కొడితే ఎలా? ఏంటమ్మాయి నువ్వు? అప్పటినుండి చూస్తున్నాను. నా కూతుర్ని ఎందుకిలా హింసిస్తున్నావు? అయినా నువ్వు కట్టుకునే ఈ చీరలన్నిటినీ మేము నీ ముఖాన విసిరినవే గదా. నువ్వేమైనా పుట్టింటి నుండి తెచ్చుకున్నావా? లేదా నువ్వు నీ సొంత సంపాదనతో కొనుక్కున్నావా? మేమిచ్చినవే గదా. అందుకే నా కూతురు కూడా ఈ చీరల్ని నీ ముఖాన కొట్టింది. ఇంకోసారి నా కూతుర్ని ఏడిపిస్తే అసలు ఊరుకోను చెబుతున్నా. అలా చంద్రకాంతం అనడంతో పాపం రోజాకి చాలా బాధ కలుగుతుంది. రోజా తన గదిలోకి వెళ్తుంది. గది మొత్తాన్ని శుభ్రం చేస్తూ ఉంటుంది. నా జీవితమేంటో ఇలా అయిపోయింది. నేనొకటి చెబితే ఇంట్లో ఉన్నవాళ్లు వేరొకలా అర్థం చేసుకుంటున్నారు. అత్తయ్య మావయ్య అయితే వయసులో పెద్దవారు, కాస్త చాదస్తంగానే ఉంటారు. కాని ఈ వీణకేమైంది? వయసులో నాకంటే చిన్నదే కదా. చిన్న చిన్న విషయాలని ఎందుకిలా అర్థం చేసుకోలేకపోతుందో. కోడలు ఏం చేసినా తప్పే, కాని కూతురు ఏం చేసినా ఒప్పే అనుకుంటా. పాపం రోజా చాలా బాధపడుతుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. మాధవయ్య తన కూతురైన వీణకి ఒక మంచి సంబంధాన్ని తీసుకుని వస్తాడు. రేపు వీణకి పెళ్లి చూపులను ఏర్పాటు చేస్తున్నాను. అబ్బాయి బాగా చదువుకున్నాడు. అది కూడా విదేశాల్లో చదువుకొని ఇక్కడికొచ్చాడు. ఇక్కడే ఒక మంచి బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాడు. అవునా? ఇంతకీ ఏం బిజినెస్ అండి? ఇంకా ఎలాంటి బిజినెస్ చేయాలనేది నిర్ణయించుకోలేదట. తప్పకుండా బిజినెస్ మొదలు పెడతానని చెప్పాడు. అంతకంటే ముందు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఇలాంటి సంబంధం మన వీణకు రావడం నిజంగా మన వీణ అదృష్టం. అదేంటన్నా, ఎలాంటి బిజినెస్ చేయాలో కూడా నిర్ణయించుకోపోతేలా? ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి కదా. ముందు ఏదో ఒక బిజినెస్ని మొదలు పెట్టమని చెప్పండి. ఆ తర్వాత మనం మన వీణనిచ్చి పెళ్లి చేద్దాం. ఏం మాట్లాడుతున్నారన్నావు అసలు? కాబోయే బావకిచ్చే మర్యాద ఏదైనా? ఇదేమన్నా ప్రేమ వివాహం అనుకుంటున్నావా? పెద్దలు కుదిర్చిన వివాహం ఎప్పటికీ అద్భుతంగానే ఉంటుంది. నువ్వు నీ పని చూసుకుంటే చాలు. సరిగ్గా చెప్పావు నాన్న. అన్నయ్య వదిని ఏమీ అనడు కాని మీ దగ్గర మాత్రం కోతలు కోస్తూ ఉంటాడు. చూశాంగా నీ సెలక్షన్ ఎలా ఉందో. అమ్మ అయితే రోజూ వదినతో వేగలేక చస్తూ ఉంది. మరే,
ఆ పిల్ల చేత పనులు చేయించేసరికి నా తల ప్రాణం తోకకొస్తుంది. వద్దురా అంటే వినకుండా చేసుకున్నావు. నీకే నువ్వు హాయిగా పొద్దున్నే ఆఫీస్కెళ్ళిపోతావు. రాత్రి ఎప్పుడో తిరిగొస్తావు. అప్పటిదాకా ఆ పిల్లని మేమే గదా వేగాల్సింది. అలా చంద్రకాంతం చెప్పడంతో రఘుకి చాలా కోపం వస్తుంది. రఘు నేరుగా గదిలో ఉన్న రోజా వద్దకు వెళ్తాడు. ఏంటి నువ్వు మా అమ్మని బాగా విసిగిస్తున్నావట? పెళ్ళయి సంవత్సరం అవుతుంది. అత్తారింట్లో ఎలా మెరగాలో కూడా నీకు తెలీదా? అరే, నేనేం చేశానసలు? మా అమ్మ అసలు నీతో వేగలేకపోతుందట. అయ్యో, అసలు నేనేం చేశానో కూడా నాకు అర్థం కావటం లేదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంతవరకు ఇంట్లో ఎవరు ఏ పని చెప్పినా చేస్తూనే ఉన్నాను. ఆయన ఎందుకిలా అంటున్నారు? ఎంతో కష్టపడి నేను నాన్న బిజినెస్ చూసుకుంటున్నాం. అయినా నాన్న నాకు మర్యాదనివ్వడం లేదు. ఎందుకంటే నేను ఆయన మాట వినకుండా నిన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నానని నా మీద కాస్త కోపంగా ఉన్నాడు. ప్లీజ్ ఇంట్లో కాస్త అందరితో బాగుండు, అప్పుడైనా అందరూ నన్ను మెచ్చుకుంటారేమో అని చెప్పి రఘు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏం జరుగుతుందో అసలిక్కడ నాకేమీ అర్థం కావటం లేదు. ఎవరికి ఏ బాధొచ్చినా అందరూ వెళ్లి గుడిలో ఉన్న గంటని కొట్టినట్టు, ఎవరికి ఎలాంటి కోపం వచ్చినా అందరూ నా దగ్గరికే వచ్చి నాతో గొడవ పడుతున్నారు. ఇంత నరకమైన జీవితాన్ని నేను అస్సలు కోరుకోలేదు అంటూ రోజా బోరున ఏడుస్తుంది. పాపం రోజా జీవితం పూర్తిగా తారుమారైపోతూ ఉంటుంది. ఇంతలో అప్పుడే మాధవయ్య వీణకి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తాడు. పెళ్లిచూపులకి సాంబశివరావు కుటుంబం వస్తుంది. సాంబశివరావు భార్య పేరు సులోచన. అతనికి ఒకగానొక కొడుకుంటాడు. అతని పేరు విజయ్. మీ కుటుంబం మాకెంతగానో నచ్చింది. చాలా ధన్యవాదాలు సాంబశివరావు గారు. అమ్మాయి కూడా చూడ్డానికి చాలా లక్షణంగా ఉంది. ఇదిగో అమ్మాయి, ఎంతవరకు చదువుకున్నావు? మా అమ్మాయి డిగ్రీ చేసింది. చాలా తెలివైన పిల్ల. మీకు తెలుసా, ఉదయం 6 గంటలకలా నిద్ర లేచి తయారై పూజ కూడా చేస్తుంది. అవునా? అసలిదెప్పుడు జరిగింది? నా కూతురని చెప్పడం కాదు గాని చాలా మంచమ్మాయండి. అసలు ఎప్పుడు బయటికే ఎళ్లదు. ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుతుంది. వంటలైతే అద్భుతంగా చేస్తుందనుకోండి. మా అమ్మాయి వంట గనక చేస్తే ముందు పొగడాలా లేక తినాలో అనే ఆలోచనలో పడిపోతాం మనం. నేను ఇంటికొచ్చి 7 ఏడాదవుతుంది. ఒక్కసారి కూడా వీణని నేను వంట చేస్తూ చూడలేదు. ఏంటో ఈ అబద్ధాలు. మాకు కూడా ఇలాంటి అమ్మాయే కావాలి. ఇదిగో అమ్మాయి, నువ్వస్సలు భయపడకు. నువ్వు మా ఇంటికి కాబోయే మహాలక్ష్మివి. నిన్ను మహారాణిలో చూసుకుంటాం. నువ్వస్సలు కష్టపడాల్సిన పనే లేదు. నీలాంటి ఒక చక్కటమ్మాయి కోసమే మేము ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్నాం. అవే డైలాగ్స్, అవే ఎక్స్ప్రెషన్స్. ఎగ్జాక్ట్గా మా అత్తయ్య కూడా నా పెళ్లి చూపుల్లో ఇవే చెప్పింది. పాపం వీణ ఇదంతా నిజమని నమ్మేస్తుంది. అలా సులోచన పొగుడుతూ ఉంటే వీణ తెగ మురిసిపోతూ ఉంటుంది. మీ అబ్బాయి కూడా నాకెంతగానో నచ్చాడు. అవును బాబు, ఇంతకీ నువ్వు విదేశాల్లో ఏ యూనివర్సిటీలో చదువుకున్నావు? అదేంటంటే అంకుల్ గారు, అదేంటంటే ప్యారిస్ యూనివర్సిటీలో చదువుకున్నాను. అవునా, సరే బాబు, మనం వెంటనే తాంబూలాలు ఇచ్చి పుచ్చేసుకుందాం. ఆ తర్వాత నేను వెంటనే మంచి ముహూర్తాలు కూడా చూస్తాను. ఇలా ఇరు కుటుంబాలు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇదంతా ఓవైపు జరుగుతూ ఉండగా రోజాకి ఎందుకు అనుమానం కలుగుతుంది. ఏంటో ఈ అబ్బాయిని చూస్తే కాస్త అనుమానంగానే ఉంది. పారిస్ యూనివర్సిటీయా? అసలు అదెక్కడుంది? యూనివర్సిటీ పేరే కాస్త విచిత్రంగా ఉంది. ఇతను నిజంగా విదేశాల్లో చదువుకున్నాడా? చదువుకుంటే మరి ఇండియాకొచ్చిన వెంటనే త్వరగా ఏదో ఒక బిజినెస్ పెట్టాలి కదా. పెళ్ళయ్యేంతవరకు ఎందుకు ఆగుతున్నాడు? అసలు మా అత్తయ్య గారికి ఏవేవో అనుమానాలొస్తుంటాయి. ఇలాంటి అనుమానాలు మాత్రం ఎప్పుడూ రావు. అలా రోజా తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా సంబంధాన్ని నిశ్చయం చేసుకుని సాంబశివరావు కుటుంబం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంత సమయం గడుస్తుంది. వీణ ఆనందంలో మునిగి తేలిపోతూ ఉంటుంది. అమ్మా, నేను అదృష్టవంతురాలని తెలుసు కాని మరీ ఇంత అదృష్టవంతురాలని అస్సలనుకోలేదే. అత్తయ్య చూసావా ఎంత బాగా మాట్లాడారో కదా. నన్ను తన సొంత కూతుర్లో చూసుకుంటానని చెబుతుంది. ఇంతకంటే మరి ఇంకేం అదృష్టం కావాలి చెప్పు. అవును వీణా, మాతో మాట్లాడుతూ ఫోన్ చూస్తున్నావేంటి? ఓ అదా, నేను విజయ్తో చాట్ చేస్తున్నాను. తెలుసా అమ్మా, విజయ్ చాలా అంటే చాలా మంచివాడు. నన్ను మహారాణిలా చూసుకుంటానని ప్రామిస్ కూడా చేశాడు. అవునా? ఇంతకీ అతను ఎక్కడ చదువుకున్నాడు? నాకు తెలిసినంతవరకు ప్యారిస్ అనబడే యూనివర్సిటీనే లేదు. ఏం మాట్లాడుతున్నావో వదినా నువ్వసలు? అప్పుడే ఇలాంటి డిటెక్టివ్ పనులు మొదలుపెట్టావా? చూడమ్మా, నేను ఆనందంగా ఉండటం ఈ వదినకు అస్సలు ఇష్టం లేనట్టుంది. అయినా ఎందుకు ఆనందంగా ఉంటుంది? నాలాంటి అదృష్టవంతురాల్ని చూస్తే ఎవరైనా కుళ్ళుతో రగిలిపోవాల్సిందే. అరే, నేనేదో క్యాషువల్గా అడిగాను వీణా.
అయినా నువ్వు డిగ్రీయే పాస్ కాలేదు. అలాంటిది నీకు ఈ యూనివర్సిటీల గురించి ఏం తెలుస్తుంది? ఈ ఇంట్రెస్ట్ ఏదో నువ్వు నీ చదువుపై పెట్టుంటే బాగుండేదేమో వదిన. ఇకపై విజయ్ని అవమానించేలా క్వశ్చన్స్ అడక్కు. అలా చెప్పి వీణ తన గదిలోకి వెళ్ళిపోతుంది. రోజా కూడా వంటగదిలో ఇలా అనుకుంటూ ఉంటుంది. నిజమే, అనవసరంగా నేను నా చదువుని పాడు చేసుకున్నాను. నా చదువు నేను చదువుండుంటే ఈరోజు నా పరిస్థితి మరోలా ఉండేది. ఈ నరకం నుండి బయటపడి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ బతికేదాన్ని. నా జీవితాన్ని నా చేతులారా నేనే పాడు చేసుకున్నాననిపిస్తుంది. అంటూ పాపం రోజా చాలా బాధపడుతూ ఉంటుంది. మరోవైపు మాధవయ్య పెళ్లి డేట్ని కూడా ఫిక్స్ చేసేస్తాడు. ఇల్లంతా పెళ్లి సందడితో నిండిపోతుంది. అతిథులందరూ రేపు ఇంటికి రాబోతున్నారు. సరైన సమయానికి పనివాళ్లు తమ సొంత ఊరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్త పని వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకుని రావాలో ఏమో. అరే, కొత్త పని వాళ్లతో పనే ఉంటుందండి. మీరేమీ కంగారు పడకండి. ఎవరితో పని చేయించాలో నాకు బాగా తెలుసులే. అంటూ చంద్రకాంతం రోజా వద్దకు వెళ్ళి ఇలా చెప్తుంది. ఏంటి రోజా, వియ్యంకులింట్లో పెళ్లి జరుగుతుంది. మీ అమ్మగారేమో ఇంకా ఇక్కడికి రానేలేదు. ఏంటసలిది? మేమేమైనా పరాయి వాళ్లమా చెప్పు. వెంటనే మీ అమ్మని అలాగే మీ చెల్లిని రమ్మని చెప్పు. మీతో ఒక మాట చెప్పి ఆ తర్వాత వాళ్ళని పిలుద్దామనుకున్నానత్తయ్యా. మీరే రమ్మంటున్నారుగా, ఇక నేను వెంటనే వాళ్ళకి రమ్మని కబురు చేస్తాను. అలా రోజా తన తల్లిని అలాగే చెల్లిని ఇంటికి ఆహ్వానిస్తుంది. ప్రమీల తన కూతురైన యమునని తీసుకుని ఇంటికి వస్తుంది. వచ్చారా వదినా? మీకోసమే ఎదురు చూస్తున్నా. ఇదిగో రోజా, వీళ్ళెప్పుడు తిన్నారో ఏమో. వెంటనే మీ వాళ్లకి భోజనం పెట్టు. అలా చంద్రకాంతం చెప్పడంతో రోజా తన తల్లికి అలాగే చెల్లికి భోజనం వడ్డిస్తుంది. ఎలా ఉన్నావు రోజా? కొత్తగా అడగడానికి ఏముందిలే కాని బాగానే ఉండుంటావులే. ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా. అందులోనూ ఇంత పెద్ద ఇంట్లో మహారాణిలా ఉండుంటావు. నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కినందుకు ఆనందంగానే ఉండి ఉంటావు కదా. నువ్వే ప్రశ్నడికి నువ్వే సమాధానం చెప్పేసుకున్నావా అమ్మా? ఇక నేనేం చెప్పగలనులే చెప్పు. ఆ, చాలా బాగున్నానమ్మా. అద్భుతంగా ఉన్నాను. ఇదిగో యమునా, మోమాట పడకు, సరిగ్గా తిను. అలా ప్రమీల మరియు యమున భోజనం చేస్తారు. ఇంతలో చంద్రకాంతం వారి వద్దకు వస్తుంది. అయ్యో రోజా, అసలేం జరిగిందో తెలుసా? మన ఇంట్లో పనిచేసే పని వాళ్లందరూ తమ సొంతూరుకెళ్లారు. రావడానికి ఇంకో 2 రోజులు పడుతుందట. కాని మన బంధువులందరూ రేపే మన ఇంటికొచ్చేస్తున్నారు. ఇంత ఇంటిని ఎలా శుభ్రం చేయాలో అర్థం కావటం లేదు. చూడండి వదినా, మాకెంత పెద్ద కష్టం వచ్చి పడిందో. నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. ఎవ్వరూ రారు కూడా. మీరేమైనా చేస్తారా చెప్పండి? అయినా మీ చేత పని చేయిస్తే ఏం బాగుంటుందిలే. అరే, ఇందులో తప్పేముంది వదినా? మీరు మమ్మల్ని మీ సొంత కుటుంబంలా భావిస్తూ ఉన్నారు. మీరేం కంగారు పడకండి. మేము ఇంటిని శుభ్రం చేస్తాంలే. నేను కూడా మీతో కలిసి శుభ్రం చేస్తే బాగుంటుందో వదినా. కాకపోతే పెళ్లి షాపింగ్ ఉంది. మేమంతా షాపింగ్కెళ్ళాలి. కాబట్టి ఏమనుకోకుండా మీరే ఇంటిని శుభ్రం చేసేయండి. అని చెప్పి చంద్రకాంతం తన కూతుర్ని తీసుకుని ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. విషయం అర్థం చేసుకున్న రోజాకి చాలా బాధ కలుగుతుంది. ఛ, అసలింతలా దిగజారిపోతారనుకోలేదు. ఇప్పుడు అర్థమైంది అత్తయ్య ఎందుకు అమ్మని అలాగే చెల్లిని ఇంటికి పిలిచిందో. ఇంత నీచమైన ఆలోచనలు అత్తయ్య గారికి ఎలా వస్తాయో ఏమో. నేను పేదరికంలో పుట్టడమే మొదటి తప్పు. నా చదువుని అశ్రద్ధ చేసి రఘుని పెళ్లి చేసుకోవటం 2వ తప్పు. ఈరోజు నా కారణంగా నా కుటుంబం పనివాళ్లెల్లా మారిపోయారు. అంటూ పాపం రోజా చాలా బాధపడుతుంది. అలా రోజా, ప్రమీల మరియు యమున ముగ్గురు కలిసి ఇంటిని శుభ్రం చేస్తారు. ఇంతలో అక్కడికి రఘు వస్తాడు. అరే అత్తయ్య, మీరెప్పుడొచ్చారు? మీరు పని చేస్తున్నారేంటి? మేమే కదా పని చేయాలి. మేము కాకపోతే ఇంకెవరు చేస్తారు? నేను పేదరికంలో పుట్టి పెరిగిందాన్ని. కాబట్టి నేనే ఇలాంటి పనులన్నీ చేయాలి. అందులోనూ నీ ప్రేమ మాయలో పడి చదువుని పూర్తిగా అశ్రద్ధ చేసిన దాన్ని కదా. నేను కాకపోతే ఇంకెవరు పని చేస్తారు చెప్పు రఘు. అరే, ఏం మాట్లాడుతున్నావు రోజా? నిజమే మాట్లాడుతున్నాను రఘు. నువ్వు నన్ను మహారాణిలా చూసుకుంటావనుకున్నాను. నువ్వు కనీసం నన్ను భార్యలా కూడా చూసుకోవటం లేదు. ఇంట్లో ఉన్నవాళ్లు నన్ను తమ కూతుర్లా చూసుకుంటామని చెప్పారు. కాని వీళ్ళు కనీసం మనిషిలా కూడా చూడడం లేదు. ఇదేదీ నీకు అర్థం కావటం లేదు రఘు. నువ్వు ఉదయమనగా వెళ్లి రాత్రిపూట వస్తున్నావు. ఈ మధ్యలో ఏం జరుగుతుందో నీకసలు అర్థం కావటం లేదు. ఒకసారి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. అప్పుడే నీకన్నీ అర్థమవుతాయి. అని చెప్పి రోజా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రఘు దీర్ఘ ఆలోచనలో పడిపోతాడు. పెళ్లి కల వచ్చేసిందే బాలా అంటూ వీణ తెగపాటలు పాడేసుకుంటూ ఉంటుంది. మరోవైపు వేగంగా పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి. అందరూ పెళ్లి హడావిడిలో ఉండగా
రఘు మాత్రం ఆలోచనలో పడతాడు. రోజా మాట్లాడిన దానిలో నిజమేముంది? రోజా ఇంటికొచ్చినప్పటినుంచి కష్టపడుతూనే ఉంది. తనని నేను పట్టించుకోవడమే మానేశాను. గడిచిన ఒక్క సంవత్సరంలో రోజా చాలా కష్టాలను ఎదుర్కొంది. అసలు పుట్టింట్లో ఒక్క పని కూడా చేయని రోజా అత్తారింటికి వచ్చి నిమిషం కూడా విశ్రాంతి తీసుకోకుండా కష్టపడి పనిచేస్తూనే ఉంది. ఈరోజు కేవలం రోజా మాత్రమే కాదు, రోజా తల్లి అలాగే చెల్లి కూడా పనిచేయాల్సొచ్చింది. అలా రఘు ఆలోచనలో పడతాడు. మరోవైపు రోజా తన తల్లైన ప్రమీలతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు అత్తారింట్లో చాలా హాయిగా బతుకుతున్నావని అనుకున్నానమ్మా. ఇలా కష్టాలు పడుతున్నావని నాకిప్పుడే అర్థమవుతుంది. నువ్వు రఘుతో మాట్లాడిందంతా నేను విన్నాను. ఇంత కష్టపడుతున్న దానివి నాకొక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? ఏం చెప్పమంటావమ్మా? ఇక్కడ నేను హాయిగా ఉన్నానని నువ్వక్కడ హాయిగా ఉంటున్నావు. నేనెలాగూ కష్టాలు పడుతున్నాను. నేను పడుతున్న కష్టాన్ని నీకు చెప్పి నిన్నెందుకమ్మా బాధ పెట్టడం? ఏదో అనుకున్నాను, మరేదో అయ్యింది. ఏంటక్కా నువ్వు చదువుకున్న దానివయ్యుండి ఇంకా ఇంట్లో ఎందుకుంటున్నావు? ఇక్కడెవ్వరు నీకు మర్యాద ఇవ్వడం లేదు. నిన్ను పని మనిషిలా చూస్తున్నారు. ఏం చేసినా తప్పు వెతుకుతున్నారు. బావ కూడా నిన్ను పట్టించుకోవడం లేదంటున్నావు. ఇలాంటప్పుడు ఇక్కడ బ్రతికేం లాభమక్కా? మరి నన్నేం చేయమంటావే? నువ్వింటి నుండి బయటకొచ్చేయి. ఏదో ఒక పని చేసుకుంటూ బతుకు. చదువుకున్నావు. నీ దగ్గర డిగ్రీ పట్టా కూడా ఉంది కదా. డిగ్రీ పట్టా? ఎందుకే అలా నవ్వుతున్నావు? ఏం చెప్పమంటావమ్మా? ఒకప్పుడు నా కళ్లకు కేవలం ప్రేమ మాత్రమే కనిపించేది. ఇంకేదీ కనిపించేది కాదు. ఏదీ వినిపించేది కూడా కాదు. బుర్రలోకి అసలు ఏదీ వెళ్లేదే కాదు. రఘుని పెళ్లి చేసుకుంటే చాలు, జీవితంలో అన్నీ పొందినట్టేనని అనుకునేదాన్ని. అలా అనుకుంటూనే చదువుని అశ్రద్ధ చేశాను. నిజానికి నేను డిగ్రీ పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యాను. ఆ విషయం నీకు చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక పాస్ అయ్యానని అబద్ధం చెప్పానమ్మా. అయ్యో, ఎంత పనిచేశావే! అందుకే చెప్పాను, జీవితంలో చదువు కంటే విలువైంది ఏదీ లేదు అని. అది నీకు ఆర్థిక స్వాతంత్రంతో పాటు విలువని కూడా ఇస్తుంది. ఏదో 4 ముక్కలు చదువుకున్నాను కాబట్టి మీ నాన్న చనిపోయిన తర్వాత నేను పాఠాలు చెప్పుకుంటూ మిమ్మల్ని పెంచి పెద్ద చేశాను. ఆ 4 ముక్కలు కూడా రాకపోయుండుంటే ఏ కూలి పనో చేసుకుంటూ మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు కూలి పనికి తీసుకుని వెళ్లేదాన్ని. ఏం చేయమంటావమ్మా? అంతా నా తలరాత. లేదు, తలరాతని అనటానికి ఏం లేదులే. ఎందుకంటే నా తలరాతని నేనే రాసుకున్నాను. రఘు మాయలో పడి నేను నా చదువుని పూర్తిగా అశ్రద్ధ చేశాను. రఘు మాత్రం పాస్ అయ్యాడు, నేను ఫెయిల్ అయ్యాను. కేవలం డిగ్రీలో మాత్రమే కాదు, జీవితంలో కూడా ఫెయిల్ అయిపోయాను. అప్పట్లో నా ఆశయం కేవలం రఘుని పెళ్లి చేసుకోవడం మాత్రమే. ఒక్కసారి పెళ్ళైన తర్వాత నేను మహారాణినైపోతానని అనుకున్నాను. తీరా రఘుతో పెళ్ళయ్యాక అర్థమైంది, నేను మహారాణినవ్వలేదు, ఈ ఇంటికి పెద్ద పని మనిషినయ్యానమ్మా. బాధపడకు రోజా, నీక్కూడా మంచి రోజులు వస్తాయిలే. అలా తల్లి రోజాకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇదంతా చాటుగా విన్న రఘు మరింత బాధపడతాడు. రోజా నన్ను నమ్ముకొని ఇంటికొచ్చింది, కాని నేను తనని చాలా ఏడిపించాను. అమ్మ అలాగే నాన్న ఇద్దరు రోజాని ఒక పని మనిషిలా చూశారు. వీణ రోజాని మరింత ఇబ్బంది పెట్టింది. అయినా రోజా ఇవన్నీ తట్టుకుని కేవలం నాకోసమే బ్రతుకుతూ ఉంది. నేను ఎలా అయినా రోజాని సంతపెట్టాలి, తను కోరుకున్న జీవితాన్ని తనకందించాలి. అలా రఘు నిర్ణయించుకుంటాడు. మరోవైపు పెళ్లి గడేలు దగ్గర పడుతూ ఉంటాయి. సాంబశివరావు కూడా తన కుటుంబాన్ని అలాగే బంధుమిత్రుల్ని తీసుకుని విడిదికి ఇంటికొచ్చేస్తాడు. పెళ్లి ఏర్పాట్లన్నీ బాగా చేశారు. ఎంతైనా ఒక్కగానొక్క కూతురి పెళ్లి కదా, అందులోనే మీ కూతురంటే బాగా ఇష్టమన్నట్టుంది. ఎందుకుండదు చెప్పండి, నిజానికి కూతురు పుట్టిన తర్వాత నా అదృష్టం రెట్టింపైంది. తన కారణంగానే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. అందుకే తన వివాహాన్ని ఇంత ఘనంగా చేస్తున్నాను. ఏది ఏమైనా నా కొడుకు అదృష్టవంతుడు. మీలాంటి వారికి అల్లుడు కాబోతున్నాడు. అతన్ని కూడా మీరు సొంత కొడుకులా చూసుకుంటారని నాకు బాగా తెలుసు. అరే, ఎందుకు చూసుకొని చెప్పండి. ఇవాల్టి నుండి నాకొక్క కొడుకు కాదు, 2 కొడుకులు. ఇవాల్టి నుండి విజయ్ కూడా నా కొడుకే. అలా మాధవయ్య తన వియ్యంకుల కుటుంబాన్ని అతిథి మర్యాదలతో ఆహ్వానిస్తాడు. సరిగ్గా పెళ్లికి మరో గంట సమయం ఉండగా విజయ్ తన తల్లిదండ్రులతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి నాన్న మీరు ఆ బట్టలు వేసుకో ఈ బట్టలు వేసుకుంటూ నన్ను విసిగించేస్తున్నారు? అసలు నాకు ఈ పెళ్ళంటేనే ఇష్టం లేదు. అమ్మాయిని చూసారా, అసలు అందంగా లేదు. ఏదో డబ్బు కోసం కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకుంటున్నాను. ఒరే కాస్త మెల్లగా మాట్లాడరా. ఇంత గట్టిగా అరిచి మాట్లాడితే ఇంకేమైనా ఉందా? ఏంటే నీ కొడుకు? మొత్తం మన ప్లాన్ అంతా వీడి కారణంగానే అట్టర్ ఫ్లాప్ అయ్యేలా ఉంది. చాలే ఊరుకోండి.
ఆ అబ్బాయికి ఏమి ఇష్టమైతే అదే వేసుకుంటాడు. మీరు ఊరికే వాడిని విసిగించకండి. అలా చెప్పమ్మా. ఇదిగో నాన్న, నేను ముందే చెప్తున్నాను. నేను అనుకున్నట్టుగా సినిమాలో హీరోగా నటించాలి. పెళ్ళైన వెంటనే మీరు ఏ నాటకం ఆడతారో నాకు తెలీదు. ఈ మాధవ దగ్గర నుండి 10 కోట్ల రూపాయలు వసూలు చేయండి. ఆ డబ్బుతో నేను సినిమా తీస్తాను. అలాగేరా. నువ్వు నువ్వు కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకో. పెళ్ళైన 10వ రోజు నుండే మనం అమ్మాయిని హింసిద్దాం. పాపం కూతురంటే ఆ మాధవయ్యకి చాలా ఇష్టమున్నట్టుంది. ఆ పిల్ల కంట్లో నీటిని అస్సలు చూడలేడు. వెంటనే మనం అడిగిన డబ్బు మనకు అప్పగిస్తాడు. వ్యాపారం చేసుకుంటామని చెప్పి నువ్వు ఆ డబ్బుని సినిమాకి వాడుకో. అలాగే మరొక 2 కోట్ల రూపాయలు కూడా అడగండి. ఈ మధ్య బంగారం ధర బాగా పెరిగిపోయింది. కాస్త కొని పొట్టేసుకుంటాను. అలా సాంబశివరావు కుటుంబం అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా రోజా చెవిన పడుతుంది. గది బయట ఉన్న రోజా ఇదంతా వింటుంది. అసలు నేను విన్నది నిజమేనా? ఏం జరుగుతుంది ఇక్కడ? వామ్మో, వీళ్ళు చూడ్డానికి చాలా మంచివారిలా ఉన్నారు, కానీ ఇలాంటి ఒక ప్లాన్తో వచ్చారని ఇప్పుడే అర్థమైంది. ఇతన్ని పెళ్లి చేసుకుంటే వీణ జీవితం నాశనమైపోతుంది. అమ్మో, అసలు అలా జరగడానికి వీల్లేదు. వెంటనే ఈ విషయాన్ని అత్తయ్యకి మావయ్యకి చెప్పేయాలి. అలా రోజా మాధవయ్య ఉన్న గదికి వెళ్తుంది. ఏంటమ్మాయి, నువ్వేదైనా పని చేస్తున్నావా లేక సింగారించుకొని తిరుగుతున్నావా? నువ్వు ఈ ఇంటి కోడలివి. ఆ విషయం మర్చిపోకు. అలంకరణ కంటే ముందు నీ ధ్యాస వచ్చిన అతిథులపై ఉండాలి. వాళ్ళకి అతిథి మర్యాదలు చేయాలి. వెళ్ళ పనులు చూసుకో. అయ్యో అత్తయ్యా, నేనొక ముఖ్యమైన విషయం చెప్పడానికొచ్చాను. ఎలాంటి ముఖ్యమైన విషయమైనా సరే ఇప్పుడు నేను వినడానికి సిద్ధంగా లేను. నేను చక్కగా తయారవుతున్నా. ఈ సమయంలో నేను నీ మాటలు వినాలని అనుకోవడం లేదు. అయ్యో అత్తయ్యా, మీరు కనుక నా మాటలు వినకపోతే మీకే నష్టం. ఏంటమ్మా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు నేను సాంబశివరావు గారి గది నుండి వస్తున్నాను. వాళ్ళకేమైనా అవసరం ఉందేమో అని కనుక్కోడానికి వాళ్ళ గది దగ్గరికి వెళ్ళాను. అప్పుడే వారి బండారం బయటపడింది. విజయ్ అసలు మంచివాడు కాదు. అతను ఫారిన్లో చదువుకోనే లేదు. చాలా పెద్ద మోసగాడు. డబ్బు కోసమే అతను మన వీణని పెళ్లి చేసుకుంటున్నాడు. ఒకవేళ ఈ పెళ్లి జరిగితే వీణ భవిష్యత్తులో చాలా కష్టపడుతుంది. ఇప్పటికిప్పుడే ఈ పెళ్లిని ఆపేయండి. ఇది విన్న మాధవయ్య, చంద్రకాంతం మరియు వీణ ఆశ్చర్యపోయారు. ఏంటమ్మాయి, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధుండే మాట్లాడుతున్నావా? వా వదినా, వా. పెళ్ళాపడానికి ఇంతలా దిగజారుతావని నేను అస్సలు అనుకోలేదు. నేనెక్కడ బాగుపడిపోతానో అని నువ్విలాంటి ఒక ప్లాన్ వేశావు కదా? అరే లేదు వీణా, నేను నిజమే చెబుతున్నాను. చాలు ఆపు వదినా. నాకు తెలుసు, పెళ్ళయ్యేలోపు ఇలాంటివి నువ్వేదో చేస్తావని నాకు బాగా తెలుసు. అందుకే నేను ఇలాంటి వాటికి ముందే బాగా ప్రిపేర్ అయ్యాను. అయినా నేను సంతోషంగా ఉంటే నువ్వసలు చూడలేవు కదా. సాంబశివరావు మావయ్య గారు మనకంటే గొప్ప ధనవంతులు. అంటే నీకంటే నేను గొప్ప ఇంటికి కోడల్ని కాబోతున్నాను. అందుకే నువ్వు నాపై కుళ్ళుతో ఇలాంటి ఒక ప్రచారాన్ని చేస్తున్నావు, అంతే కదా? నువ్వు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు వీణా. చూడు, ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. మావయ్య, వెంటనే ఈ పెళ్లిని ఆపేయండి మావయ్య. ఏంటి వదినా నువ్వు? నీకసలు బుద్ధుందా లేదా? నా మీద నీకు ఇంత ద్వేషముందని ఎప్పుడూ అనుకోలేదు. పెళ్లిపీటల దాకా వచ్చిన పెళ్లిని ఆపేయమంటున్నావు చూడు. నువ్వసలు ఆడదానివేనా? అంటూ వీణ రోజాని కొడుతుంది. ఇంతలో అక్కడికి రఘు వస్తాడు. ఏంటి వీణ, నీకసలు బుద్ధుందా? ఎందుకు నువ్వు రోజాని కొట్టావు? రోజా నీకంటే వయసులో పెద్దది. కనీసం నీకు ఆ విషయమని తెలుసా? హా, వయసులో పెద్దదైతే అది సరిపోదు. పెద్దరికం కూడా ఉండాలి. ఈవిడ నా పెళ్లిని చెడగొట్టడానికి చూస్తుంది. వెంటనే పెళ్లి ఆపేయమని చెబుతుంది. ఏంటి రోజా, నువ్వు పెళ్లిని ఆపాలని చూస్తున్నావా? అయ్యో రఘు, అసలు ఏం జరిగిందంటే అంటూ రోజా తాను విన్న విషయాన్ని రఘుతో చెప్తుంది. రఘు ఆశ్చర్యపోతాడు. నిజంగా సాంబశివరావు ఇలాంటి ప్లాన్ వేశాడా? ఏంటనయ్యా నువ్వు బుద్ధి లేకుండా దీని మాటలు వింటున్నావు? అరే, కాస్త మర్యాదిచ్చి మాట్లాడు. రోజా అసలు ఎప్పుడు అబద్ధాలు చెప్పదు. ఒకసారి ఈ విషయం గురించి మీరు కూడా ఆలోచించండి. ఏంట్రా ఆలోచించేది? నువ్వు కూడా నీ భార్యలాగే నా కూతురు పెళ్లిని పాడు చేయాలని అనుకుంటున్నావు. ఎన్ని రోజులు కొడుకు కొడుకు అని ఊరుకున్నాను. అసలు ఏ రోజైతే ఈ పేద పిల్లని ఇంటికి తీసుకునొచ్చావో ఆ రోజే నీ దరిద్రం మొదలైంది. ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నావు? ఓ, నాకిప్పుడు అర్థమవుతోంది. నిజానికి మీ ఇద్దరికి వీణపై కుళ్ళు బాగా ఎక్కువైంది. మీరిద్దరూ కలిసి ఈ పెళ్లిని ఆపాలనుకుంటున్నారు. మీరిద్దరూ కలిసి ఆడుతుంది నాటకం. సొంత చెల్లి పెళ్లిని ఆపాలనుకుంటున్నావు. నీకసలు బుద్ధి లేదా? వెళ్ళిపో ముందు. నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. చెల్లిపై నా కుళ్ళు ఎందుకుంటుంది నాన్న? ఎందుకుంటుందో నీకే తెలియాలి. ఇకపై నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నా కారణంగానే నువ్వు బతుకుతున్నావు. ఎంతో కష్టపడి నేను ఒక సంస్థని స్థాపించి దాన్ని బాగా అభివృద్ధి చేశాను.
ఆ తర్వాత నిన్ను డైరెక్టర్ కుర్చీలో కూర్చోబెట్టాను. అందుకే ఈరోజు నీకు పొగరు బాగా ఎక్కువైంది. నువ్వు నీ సొంతంగా బతకడం నేర్చుకో. మీరిద్దరిక్కడి నుంచి వెళ్ళిపోండి. అలా మాధవయ్య చెప్పడంతో రఘు రోజాని తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఏంటండి మీరు ఇలా ఇంటి నుండి బయటకు తీసుకొని వచ్చేసారేంటి? మరి నన్నేం చేయమంటావు? నాన్న చూసావుగా ఎన్ని మాటలంటున్నాడో. ఇదంతా నా కారణంగానే జరిగింది. నేనసలు ఆ సాంబశివరావు మాట్లాడిన మాటలు వినకుండా ఉండాల్సింది. అంతా నా కర్మ. అరే, నువ్వేమీ బాధపడకు. నువ్వు విన్నదిగా చెప్పావు. నువ్వు నా చెల్లి జీవితాన్ని బాగు చేయాలనుకున్నావు. కాని వారు తమ సొంత చేతులతో తమ కూతురి జీవితాన్ని బుగ్గిపాలు చేయాలనుకుంటున్నారు. ఇప్పుడెక్కడికి వెళ్దామండి? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. నన్ను క్షమించు రోజా. నన్ను పెళ్లి చేసుకొని నువ్వు ఏ రోజు సంతోషంగా లేవు. ఇన్ని రోజులు పెద్ద బంగ్లాలో ఉన్నప్పటికీ సంతోషంగా లేవు. ఒక్కసారిగా నిన్ను రోడ్డుపైకి తీసుకొని వచ్చేశాను. ఇప్పుడు కూడా సంతోషంగా లేవు. నాన్న తిట్టగానే కోపంతో నిన్ను ఇంటి నుంచి తీసుకొని వచ్చేశాను. కాని ఎక్కడికెళ్లాలో ఎలా ఉండాలో కూడా నాకు తెలియదు. అలా రోజా మరియు రఘు బాధపడుతూ ఉంటారు. ఇంతలో ప్రమీల మరియు తులసి వారి వద్దకు వస్తారు. ఏంటమ్మాయి, లోపల ఏదేదో మాట్లాడుకుంటున్నారు? మాధవయ్య మిమ్మల్ని ఇంటి నుండి గెంటేశాడా? అవునమ్మా, అసలేం జరిగిందంటే... అంటూ రోజా జరిగిందంతా చెప్తుంది. అయ్యయ్యో, ఎంత పెద్ద గొడవ జరిగిపోయింది. ఎక్కడికి వెళ్లాలో ఎలా వెళ్లాలో తెలియక ఇదిగో ఈ చెట్టు కింద కూర్చున్నాం. ఎక్కడికో వెళ్లాల్సిన కర్మ మీకేంటి? పదండి, మనం మన ఇంటికి వెళ్దాం. అవునమ్మా, పద ముందు మనం ఇంటికి వెళ్దాం. ఇలా రోడ్డుపై కూర్చుంటే ఏమైనా బాగుంటుందా చెప్పు? మీ ఇంటికా? బాగుండదేమో అమ్మా. అరే, ఎంత పెద్దదానివైపోయావు. చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన నీ ఇల్లు ఈరోజు మా ఇల్లైపోయిందా? చూడమ్మా, మా ఇల్లు మీ బంగ్లా అంత పెద్దగా ఉండకపోవచ్చు, కాకపోతే ప్రశాంతంగా ఉంటుంది. చూడు బాబు, కొడుకులేని లోటును నేను నీ ద్వారా తీర్చుకున్నాను. ఈ రోజు నువ్విలా రోడ్డుపై కష్టపడుతుంటే నేను చూడలేను. ముందు మనం మన ఇంటికి వెళ్దాం పదండి. ఇక మీరు ఏమీ మాట్లాడకండి. అలా ప్రమీల రోజాని అలాగే రఘుని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. మరోవైపు చంద్రకాంతం బాధపడుతూ ఉంటుంది. ఏంటండి మీరు కూడా? చిన్నపిల్లాడు ఏదో 4 మాటలన్నాడు. క్షమించి వదిలేకుండా ఇంటి నుంచి ఎలా బయట గెంటేశారండి? చిన్నపిల్లవాడా, చూసావా వాడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు? నీ కూతురు పెళ్లిని పెటాకులు చేయాలనుకుంటున్నాడు. ఇంకా వాడు కొడుకేంటి? వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. చాలా బాగా చెప్పావు నాన్న. అసలు ఎప్పుడైతే ఆ రోజా మన ఇంటికొచ్చిందో అప్పుడే అన్నయ్య పూర్తిగా మారిపోయాడు. అన్నయ్య మారిపోవడానికి కారణం వదినే. అంతకుముందు అన్నయ్య ఎంతో ప్రేమించేవాడు, నన్ను బాగా చూసుకునేవాడు. కాని వదిన రావటంతో అన్నయ్యలో చాలా మార్పొచ్చింది. ఏకంగా నా పెళ్లినే ఆపాలనుకున్నాడు వాడు. ఇలాంటి వాణ్ణి నేను కూడా అస్సలు క్షమించను. అలా వీణ కూడా రఘుని మరియు రోజాని ద్వేషిస్తూ ఉంటుంది. కాని చంద్రకాంతం మాత్రం కాస్త బాధపడుతూ ఉంటుంది. మరోవైపు పెళ్లి ఘడియలు దగ్గరపడ్డంతో వీణ పెళ్లిపీటలపై కూర్చుంటుంది. అలా వీణకి మరియు విజయ్కి పెళ్లి జరుగుతుంది. ఈ పాటికి పెళ్ళయిపోయి ఉంటుంది. అవునక్క, పెళ్ళైపోయింది. చూడు, ఫొటోస్ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేసేశారు. వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఆ అబ్బాయిని చూస్తుంటే మంచివాళ్లానే ఉన్నాడు. నువ్వు చెప్పిందసలు నమ్మాలనిపించడం లేదక్కా. నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా తులసి? అయ్యో లేదక్కా, చూడు, ఈ ఫోటోను ఒకసారి గమనించు. ఇద్దరు ఫోటోలో ఎంత ఆనందంగా ఉన్నారో చూడు. నిజంగా ఆ అబ్బాయికి మన వీణంటే ఇష్టం లేకపోతే ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతాడు? అదే కదా నాకు అర్థం కావటం లేదు. ఇదంతా నటన. నేను నా చెవులతో విన్నాను. మనం ఎలా అయినా వీణని కాపాడాలి. వీణకి పెద్ద ఇబ్బంది ఏదో రాబోతున్నట్టనిపిస్తుంది. ఏంట్రోజా నువ్వు ఆ ఇంట్లో నుండి బయటకొచ్చేసినప్పటినుంచి ఇంకా వీణ గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు మర్చిపోయావా మా నాన్న ఎన్నెన్ని మాటలన్నాడో? నేను ఎందుకు పనికిరానని అన్నాడు. మా నాన్న లేకపోతే నాకు ఎవరూ ఉద్యోగం కూడా ఇవ్వరు అని అన్నాడు. ఇప్పుడు మనం మన సొంత కాళ్ళపై నిలబడాల్సిన సమయం వచ్చింది. ఆస్తి అంతస్తు లేకపోయినా సరే మనం హాయిగా బ్రతకగలమని వారికి నిరూపించాలి. నువ్వు ముందు దీని గురించి ఆలోచించు. వీణ గురించి ఎప్పుడైనా ఆలోచించొచ్చు. అలా రఘు రోజాతో చెప్తాడు. రోజా కూడా ఏం పని చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటుంది. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు వీణ తన అప్పగింతల సమయంలో ఏడుస్తూ ఉంటుంది. అరే, ఏడవలసిన పనేముందమ్మాయి. నువ్వేమైనా పరాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? మనింటికే కదా వస్తున్నావు. నువ్వు పుట్టింట్లో ఎలా పెరిగావో నాకైతే తెలీదు, కానీ అత్తారింట్లో మాత్రం నిన్ను మహారాణిలా చూసుకుంటాం. సులోచన గారు, మీ ఈ మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు నమ్మకం కుదిరిందోదినా. మీరు ఖచ్చితంగా నా కూతుర్ని బాగా చూసుకుంటారనిపిస్తుంది. తప్పకుండా చూసుకుంటాం.
మీరు మీ కూతురు గురించి పూర్తిగా మర్చిపోండి. నా కూతురు నేను ఎంతో గారభంగా పెంచాను. తనని మీరు జాగ్రత్తగా చూసుకోండి. అలా వీణ అత్తగారింటికి బయలుదేరిపోతుంది. మాధవయ్య మరియు చంద్రకాంతం ఇంటి వద్ద బాధపడుతూ ఉంటారు. అలా వీణ అత్తారింటికి వెళ్తూ దారిలో కూల్ డ్రింక్ తాగడానికి ఒక పెద్ద షాప్ వద్ద ఆగుతుంది. అదే సమయంలో రోజా మరియు రఘు రోడ్డుపై కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైంది రఘు? నువ్వసలు టిఫిన్ కూడా చేయలేదు. ఎలా చేయమంటావు చెప్పు. రాత్రి నాన్న మాట్లాడిన మాటలే నాకు ఇంకా వినబడుతున్నాయి. ఏం చేయాలో తెలీదు. కానీ ఏదో ఒకటి చేసి గొప్ప పేరు సంపాదించాలి. అరే, నువ్వు కంగారు పడకు. తప్పకుండా మనం గొప్ప స్థాయికి వెళ్తాం. సినిమాలు చూడలేదా? ఇంటర్వెల్లో హీరో అలాగే హీరోయిన్ ఇలాగే కష్టాలు పడుతూ ఉంటారు. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఇద్దరూ సుఖ సంతోషాల్లో తేలిపోతూ ఉంటారు. ఇదంతా వింటూ ఉన్న వీణ అక్కడికి వచ్చి ఇలా అంటుంది. అబ్బో, గొప్ప స్థాయికి వెళ్ళిపోతారా? ఎలా? ఏంటి రోజా, గొప్ప స్థాయికి ఎలా వెళ్ళాలని అనుకుంటున్నావా? నువ్వేమో డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. డిగ్రీ పూర్తి చేయకపోతే ఎవరికైనా ఏ ఉద్యోగం వస్తుంది? ఒక పని చెయ్యి. మా ఇంటికొచ్చినప్పటి నుండి నువ్వు పాచి పని చేయడం బాగా నేర్చుకున్నావు కదా, అదే పాచి పనిని 4 ఇళ్లలో చెయ్యి. తప్పకుండా డబ్బులు సంపాదిస్తావు. ఇక నువ్వు నాన్న కంపెనీలో తప్ప నీకు మరెక్కడా ఉద్యోగం దొరకదు. ఇప్పుడే దీన్ని వదిలేయి. ఎప్పుడైతే దీన్ని పెళ్లి చేసుకున్నావో అప్పుడే నీకు దరిద్రం పట్టుకుంది. వెంటనే దీన్ని వదిలేసి వెళ్ళి నాన్న కాళ్ళపై పడు. కావాలంటే నేను కూడా నాన్నకి నీ గురించి రికమెండ్ చేస్తానులే. నాన్న నిన్ను క్షమించి ఇంట్లోకి రానిస్తాడు. అది విన్న రఘుకి చాలా కోపం వస్తుంది. పెళ్లి కూతురు చీరలో ఉండి బ్రతికిపోయావు. లేకపోతే నీ చెంప చెల్లుమనిపించేవాణ్ణి. ముందు మర్యాదగా నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. మమ్మల్ని చూసి తెగ నవ్వుకుంటున్నావు కదా. అయినా ఎంతసేపు నవ్వుతాలే. ఇంటికెళ్ళిన వెంటనే నువ్వు కట్టుకున్నవాడి అసలు రూపం బయటపడుతుంది. అప్పుడు మాకంటే ఘోరంగా ఏడుస్తావు. అరే, శుభమాని అత్తారింటికి వెళ్తున్న ఆడపిల్లని ఇలా ఎవరైనా అంటారా? తప్పండి. చెయ్యాల్సిందంతా చేస్తూ పైకి ఎంత మంచిదనిలా మాట్లాడుతున్నావు రోజా. చూడు వీణా, ఏం చెప్పినా వినే స్థితిలో నువ్వు లేవని నాకు అర్థమైంది. ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండు. ఇక మా విషయానికొస్తే మేము ఎవరిని బాధ పెట్టాలనుకోవటం లేదు. ఎవరిని మోసం చేయాలని కూడా అనుకోవటం లేదు. మా కాళ్లపై మేము బ్రతకాలనుకుంటున్నామంతే. ఆ దేవుడు మాలాంటి వాళ్లకి తప్పకుండా సహాయం చేస్తాడు. పద రఘు, వెళ్దాం. అలా రఘు మరియు రోజా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వీణ కారెక్కి అత్తారింటికి వెళ్ళిపోతుంది. వీణ ఇలా మాట్లాడుతుందని నేను అస్సలు అనుకోలేదు. నా కారణంగానే మీరిలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నన్ను క్షమించండి. నేను ఆ సాంబశివరావు గారి గది వద్దకు వెళ్లకుండా ఉండాల్సింది. వారు మాట్లాడుకున్న మాటల్ని వినకుండా ఉండాల్సింది. అప్పుడు మనం హాయిగా ఇంట్లోనే ఉండేవాళ్లం. అరే, అలా ఎందుకు అనుకుంటున్నావు? నువ్వేమైనా అబద్ధం చెప్పావా? లేదు కదా. విన్నదే కాదు చెప్పావు. వారి మంచి కోరి చెప్పావు. వారే నిన్ను అపార్థం చేసుకున్నారు. అంతేకాదు నన్ను కూడా చాలా మాటలన్నారు. ఇక ఇప్పుడు ఆలస్యం చేయకూడదు. వెంటనే ఏదైనా ఉద్యోగం తెచ్చుకోవాలి. మీకే కాదండి, నాకు కూడా అవమానం జరిగింది. మీరేమో ఉద్యోగం వెతుక్కుంటారు, కానీ నేనేం చేయగలను? నేనైతే డిగ్రీ కూడా పాస్ అవ్వలేదు కదా. నువ్వు డిగ్రీ ఫెయిల్ అయినందుకు కారణం మాత్రం నేనే. సరే, ఇలా రోడ్డులో నిలబడి మాట్లాడితే ఏం లాభం చెప్పు. నువ్వింటికి వెళ్ళు. నేను ఉద్యోగం వెతుక్కునేందుకు వెళ్తాను. అలా రఘు ఉద్యోగం కోసం తిరుగుతూ ఉంటాడు. రోజా ఇంటికెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా అప్పుడే వీణ అత్తగారింట్లో అడుగు పెడుతుంది. ఇల్లు అద్దరిపోయింది. చాలా పెద్దదిగా ఉంది. నాకు చాలా నచ్చింది. అబ్బబ్బా, ఈ కారులో ప్రయాణించి నేను బాగా అలసిపోయాను. ఇదిగో అమ్మాయి, ఏమనుకోకుండా కాస్త టీ పెట్టుకొని తీసుకుని వస్తావా? అలాగే అత్తయ్య, ఇప్పుడే పెట్టుకుని వస్తాను. అలా వీణ వంటగదిలోకి వెళ్తుంది. అందరి కోసం టీ తయారు చేసి తీసుకుని వస్తుంది. ఇదిగోండి అత్తయ్య, టీ తీసుకోండి. మావయ్య, మీరు కూడా తీసుకోండి. ఇదిగో విజయ్, నువ్వు కూడా తీసుకో. అలా అందరికీ వీణ టీ ఇస్తుంది. అబ్బబ్బా, టీ పొడి బాగా ఎక్కువైంది అమ్మాయి. కాస్త తగ్గించాల్సింది. టీ పొడి సరిగ్గా పడిందండి. ఇదిగో అమ్మాయి, కాస్త చక్కెర తక్కువైంది. ఇంకాస్త చక్కెర పడుంటే టీ ఇంకా బాగుండేది. టీ మరీ చిక్కగా ఉన్నట్టుంది. నాకు నచ్చలేదు. అలా ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని చెప్తారు. వీణకి చాలా బాధ కలుగుతుంది. మనసులో ఇలా అనుకుంటుంది. ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? ఫస్ట్ టైం అత్తారింట్లో అడుగుపెట్టిన వెంటనే టీ తయారు చేశాను. కాస్త అటు ఇటు అవ్వచ్చు. ఆ మాత్రం దానికే ఇలా నచ్చలేదంటూ ముఖం మీద చెబితే ఎలా? నచ్చలేదన్నామని బాధపడకమ్మాయి. రోజు చేస్తున్నావనుకో వచ్చేస్తుంది. చచా, నేనేం బాధపడ్డం లేదు మావయ్య. నిజానికి ఇంటికొచ్చిన కొత్త కోడలు ఏదైనా స్వీట్ వండాలి.
నాకు కాస్త అలసటగా ఉండటంతో నీ చేత మొదట టీ పెట్టించాను. పెద్ద పొరపాటు జరిగిపోయింది. నువ్వు వెంటనే వెళ్ళి స్నానం చేసుకుని తయారైరా. ఏదైనా తీపి పదార్థాన్ని వండు. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు నువ్వు ఇంట్లో దీపం పెట్టి నువ్వు తయారు చేసిన ఆహార పదార్థాన్ని దేవునికి నివేదించాలి. అలా సులోచన చెప్పడంతో వీణ తన గదిలోకి వెళ్తుంది. బాగా అలసిపోయాను. కాసేపు రెస్ట్ తీసుకున్నామంటే అత్తయ్యగారు వదిలేలా లేరు. ఒక పని చేస్తాను. ఒక 10 నిమిషాలు నిద్రపోతాను. ఆ తర్వాత లేచి స్నానం చేస్తాను. అంటూ వీణ బెడ్పై నిద్రపోతుంది. అలా కొంత సమయం గడిచిపోతుంది. సరిగ్గా సాయంత్రం 6 అవుతుంది. సులోచన కోపంగా వీణని నిద్రలేపుతూ ఉంటుంది. ఇదిగో అమ్మాయి, నిద్రలే. ఇదిగో, ఓ పిల్ల, ఏంటమ్మా ఇవాళ నిద్రలేస్తావా లేదా? ఇలా నిద్ర లేపితే లేచేలా లేదు. వెళ్ళి మంచినీళ్ళు తీసుకునొస్తాను. ఆ నీళ్లను మూకంపై చల్లితే అప్పుడైనా నిద్రలేస్తుందేమో. అంటూ సులోచన చల్లని నీళ్లను తీసుకొచ్చి ముఖంపై చల్లుతుంది. వెంటనే నిద్రపోతున్న వీణ ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. అయ్యో, ఏం జరిగింది? ఏం జరిగిందత్తయ్యా? ఏం జరిగిందో? నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? 6 గంటలకల్లా పూజ చేయాలని చెప్పానా లేదా? 10 నిమిషాలు నిద్రపోయాను అంతే అత్తయ్య. ఈలోగా మీరొచ్చి నిద్రలేపారు. ఇప్పుడే వెళ్ళి స్నానం చేస్తాను. ఏంటమ్మో, 10 నిమిషాలు నిద్రపోయావా? అసలు ఇప్పుడు టైం ఎంత అయిందనుకున్నావు? సాయంత్రం 6 అవుతుంది. అవునా? నేను కేవలం 10 నిమిషాలే నిద్రపోవాలని అనుకున్నాను. ఇంత లేట్ అవుతుందని అసలు అనుకోలేదు. ఏదేమైనా మీరలా నీళ్లను నా ముఖాన ఎలా చల్లగలిగారు? నేనెంత భయపడ్డానో తెలుసా? మీరిలా చేస్తారని అస్సలు అనుకోలేదు. మాట్లాడింది చాలు, లే. కొత్త కొడలువే కదా, నీ చేత పూజ చేయిద్దామని అనుకున్నాను. నీకు పూజ చేసే అదృష్టం ఉన్నట్టు లేదు. రా, వచ్చి కనీసం వంటైనా చెయ్యి. ఏంటి? నేను వంట చేయాలా? అవును, నువ్వే వంట చేయాలి. సరే, ఒక పని చెయ్యి. నీకు వంట చేయటం ఇష్టం లేకపోతే మీ అమ్మగారికి ఫోన్ చెయ్యి. నీ ప్లేస్లో ఆవిడొచ్చి వంట చేస్తుంది. మీరేనా ఇలా మాట్లాడుతుంది? అసలు నన్ను మహారాణిలా చూసుకుంటానని చెప్పారు. సొంత కూతుర్లా చూసుకుంటామని చెప్పారు. కానీ ఇప్పుడు మీరు మాట్లాడే మాటల్లోనే చాలా తేడా ఉంది. ఆ, పెళ్లికి ముందు 100 మాట్లాడతాం. మీ అమ్మ కూడా ఇలాగే మాట్లాడుంటుందిగా. మీ వదినకి ఇలాంటి మాటలే చెప్పుంటుందిగా. ఇప్పుడు మాత్రం మీ అమ్మ మీ వదినని పని మనిషిలా చూస్తుంది. ఆయన నీతో మాట్లాడి వృధా. నేనే వెళ్ళి వంట చేసుకుంటానులే. అలా సులోచన వంటగదిలోకి వెళ్ళిపోతుంది. వీణ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో గదిలోకి విజయ్ వస్తాడు. ఏం జరిగింది? మీ అమ్మగారొచ్చి నిద్రపోతున్న నాపై నీళ్లు చల్లి వెళ్లారు. అసలేమనుకుంటుంది ఈవిడ? చాలా విచిత్రంగా మాట్లాడుతుంది. నువ్వు ఆమెకి కాస్త బుద్ధి చెప్పు. నాతో సరిగ్గా బిహేవ్ చేయమని చెప్పు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఏంటి, మా అమ్మకి బుద్ధి చెప్పాలా? నీ గురించి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నిన్ను కాదు, మా నాన్న అనాలి. వద్దు వద్దు అన్న వినకుండా పెళ్లి చేశాడు. ఇదిగో, మరొకసారి మా అమ్మనేమని అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అలా విజయ్ అనడంతో వీణ ఆశ్చర్యపోతుంది. ఏంటిది ఇలా జరుగుతుంది? నిన్నటి వరకు వీళ్లంతా నన్ను మహారాణిలా చూసుకున్నారు. నాకెంతో మర్యాద ఇచ్చారు. మా నాన్న ముందు అలాగే మా అమ్మ ముందు నన్నొక్క మాట కూడా అనలేదు. కానీ ఇంటికొచ్చినప్పటి నుండి అంతా మారిపోయింది. అసలేం జరుగుతుంది ఇక్కడ? వెంటనే విషయాన్ని నేను మమ్మీకి చెప్పాలి. అంటూ వీణ తన తల్లికి కాల్ చేయబోతుంది. వెంటనే విజయ్ వీణ దగ్గర నుండి ఫోన్ లాక్కొని విరగ్గొట్టేస్తాడు. అతి తెలివి ప్రదర్శించకు. ఇక్కడ జరుగుతున్న విషయాలేమీ మీ ఇంట్లో తెలియడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఇప్పుడే నేను మీరన్న మాటలన్నింటినీ మా ఇంట్లో చెబుతాను. ఇప్పుడే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అంటూ వీణ తన గది నుండి బయటకొస్తుంది. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏంటి గొడవ? నీ కోడలు ఇంటి నుంచి వెళ్ళిపోతుందట. అమ్మో, ఎక్కడికి వెళ్ళేది? నువ్వెక్కడికి వెళ్లేందుకు వీల్లేదు. నువ్వు వెళ్ళిపోతే మా ప్లాన్ ఎలా ఫలిస్తుంది? ఇదిగో పిల్ల, మర్యాదగా నువ్వు నీ గదిలోకి వెళ్ళు. అలా సులోచన బెదిరించడంతో వీణ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా వీణ జీవితం తలకిందులైపోతుంది. మరుసటి రోజు వీణ ఉదయాన్నే నిద్రలేచి వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. నన్నెందుకిలా హింసిస్తున్నారు? మా అమ్మ అలాగే మా నాన్నతో మాట్లాడి 2 రోజులైపోయింది. నేను వాళ్లతో మాట్లాడాలి. అరే, నువ్వు నీ పుట్టింటిని వదిలి అత్తింటికి వచ్చేసావు. ఏదైనా మాట్లాడాలనుకుంటే మాతో మాట్లాడు. అంతేకాని నువ్వు మీ పుట్టింటి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరమేం లేదు. అలా సులోచన వీణతో చెప్తుంది. ఇంతలో కొందరు వ్యక్తులు ఇంటి లోపలికొచ్చి ఇలా గొడవ చేస్తూ ఉంటారు. ఏంటా సాంబశివరావు, నీకసలు బుద్ధుందా? ఇంకా ఎన్నేళ్లని మేము ఇలా వెయిట్ చేయాలి? మా దగ్గర లక్షలకి లక్షల డబ్బులను అప్పుగా తీసుకున్నావు. ఇప్పుడేమో హాయిగా కొడుకు పెళ్లి కూడా చేశావు. అప్పిచ్చిన పాపానికి మేము నీ వెంట తిరుగుతూ అలసిపోతున్నాం. నీ వద్ద కేవలం లక్షల్లో అప్పు తీసుకున్నాడు.
నా వద్దైతే ఏకంగా 2 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నాడు. ఇప్పటికి ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టలేదు. ఇలా అయితే కుదరదు. ఇప్పుడే మేము ఈ ఇంటిని స్వాధీనం చేసుకుంటున్నాం. అరే, అలా అనకండి. నాకు మరికాస్త సమయాన్ని ఇవ్వండి. తప్పకుండా మీ డబ్బుని మీకు ఇచ్చేస్తాం. ఇప్పటి వరకు నీకు చాలా సమయాన్ని ఇచ్చాం. ఇక మేము వేచి ఉండలేము. ఇప్పటికిప్పుడే మేము ఈ ఇంటిని స్వాధీనం చేసుకుంటాం. మీరు ఈ ఇంటి నుండి వెళ్ళిపోండి. ఏ రోజైతే మా అప్పు తీరుతుందో ఆ రోజే మేము ఈ ఇంటిని మీకు అప్పగిస్తాము అంటూ ఇంటికొచ్చిన వ్యక్తులందరూ సాంబశివరావుని అలాగే తన కుటుంబాన్ని ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు. ఏంటి మావయ్య ఇది? అసలేం జరుగుతోంది? వీళ్ళంతా మనల్ని ఇంటి నుండి ఎందుకు గెంటేశారు? ఇక్కడేం జరుగుతుందో నాకు అసలు అర్థం కావటం లేదు. కోడలివి కోడలిలా ఉండు. ఇలాంటి విషయాల తలదూచేందుకు ప్రయత్నం చేయకు. ఏ సమయానో అడుగుపెట్టిందో మహాతల్లి. అప్పుడే మన ఇంటిని ఎవరో వచ్చి స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో ముందు ముందు. అందుకే చెప్పాను ఈ పిల్లతో పెళ్లి చేయకండి అని. విన్నారు కాదు? ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. మీరంతా ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఇక్కడ జరిగిన దాన్ని బట్టి చూస్తే మీరు అప్పుల్లో పూర్తిగా మునిగిపోయారని అర్థమవుతుంది. మీరు చేసిన అప్పుకి మీరే కదా బాధ్యులు. మీ దురదృష్టానికి నేను కారణమెలా అవుతాను? ఇలా రోడ్డులో మాట్లాడుతుంటే ఏమీ బాగుండదు. పదండి, ఆ చెట్టు కింద నిలబడి ఏం చేయాలో ఆలోచిద్దాం. అలా సాంబశివరావు కుటుంబం అంతా చెట్టు కింద కూర్చుంటారు. ఇదిగో వీణ, నీ జీవితం నీ చేతిలోనే ఉంది. ఒకవేళ నువ్వు నీ జీవితం బాగుపడాలి అని అనుకుంటే ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ నాన్నగారికి ఫోన్ చేయి. వెంటనే ఆస్తి మొత్తాన్ని నా కొడుకు పేరుపైన రాయించు. మా అప్పులు తీరేలా చేయి. అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. నీ జీవితం బాగుపడిందంటే మా జీవితం కూడా బాగుపడినట్టే కదా. ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారు? నేను మా నాన్న ఆస్తిని మీ కొడుకు పేరుపై రాయించాలా? ఎందుకు రాయించాలి? మీరు అప్పుల పాలయ్యారు. ఈ విషయాన్ని మా దగ్గర దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నన్నడ్డం పెట్టుకుని నా ఆస్తిని కాజేయాలని చూస్తున్నారు. ఇలా ఎప్పటికీ జరగదు. వీణ పుట్టింటికెళ్ళి డబ్బులు తెచ్చేలా లేదు. ఈ వీణని అడ్డం పెట్టుకుని మనమే డబ్బులు సంపాదించాలన్నా. వెంటనే వీణని కిడ్నాప్ చేద్దాం. అప్పుడు వాళ్ళ నాన్నగారు చచ్చినట్టు ఆస్తిని మన చేతిలో పెడతారు. అలా విజయ్ సాంబశివరావు ఇద్దరూ కలిసి వీణని కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఇదంతా అటువైపుగా వెళ్తున్న యమున గమనిస్తుంది. యమున వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో ఉన్న రోజాకి చెప్తుంది. ఏంటి యమునా నువ్వు చెబుతుంది? నిజమా? సాంబశివరావు వీణని కిడ్నాప్ చేయడమేంటి? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. కానీ విజయ్ అలాగే సాంబశివరావు ఇద్దరు కలిసి వీణని బలవంతంగా కారులోకి ఎక్కించారు. అలాగే వారు తమ కారులో తమ ఇంటి వైపుకి వెళ్లలేదు. నేను వారింటి వద్ద కూడా వెళ్లి చూశాను. ఎవరో కొంతమంది వ్యక్తులు ఆ ఇంట్లో ఉన్నారు. వారసలేం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? సాంబశివరావు అప్పుల పాలయ్యాడట. అందుకే ఊర్లోని వడ్డీ వ్యాపారస్తులు ఆ ఇంటిని తమ స్వాధీనం చేసుకున్నారు. సాంబశివరావుని అలాగే తన కుటుంబాన్ని ఇంటి నుండి బయటకి ఇంటేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ ఇంట్లో ఉన్న వడ్డీ వ్యాపారస్తులే చెప్పారు. విషయం తెలుసుకున్న రోజా వెంటనే రఘుకి కాల్ చేస్తుంది. రఘు కూడా ఇంటికి వస్తాడు. జరిగిందంతా తెలుసుకుంటాడు. ఇలా అవుతుందని అనుకున్నాను. బాగా జరిగిందిలే. అయినా ఇది చెప్పడానికి నన్ను పిలిచావా? అవతల నాకు చాలా పనులున్నాయి. నేను ఉద్యోగం వెతుక్కోవాలి. ఏం మాట్లాడుతున్నావు రఘు? అవతల నీ చెల్లి ప్రాణాలు ప్రమాదంలో ఉంటే నువ్వేమో ఇప్పుడు ఉద్యోగం వెతుక్కోవాలంటున్నావు. మరి నన్నేం చేయమంటావు? ఇదిగా నువ్వు మొన్న పెళ్లిలో అందరికీ చెప్పావు. ఎవరైనా పట్టించుకున్నారా? లేదు. మనల్ని తిట్టి ఇంటి నుంచి బయటకు గెంటేశారు. ఇప్పుడు నువ్వేదైతే చెప్పావో అదే జరిగింది. ఈ సంఘటనతో వారికి కూడా బుద్ధొస్తుంది. ఈ విషయాన్ని మనం పట్టించుకోకపోవడం మంచిది. ఒక ఆడపిల్ల ఇబ్బందుల్లో ఉంటే మనం పట్టించుకోకుండా ఎలా ఉంటాం? అందులోనూ ఆ అమ్మాయి ఎవరో పరాయి అమ్మాయి కూడా కాదు, నీ సొంత చెల్లెలు. నిజానికి ఆ స్థానంలో ఎవరైనా పరాయి అమ్మాయి ఉన్నా సరే నువ్వు తనని కాపాడాల్సి ఉంటుంది. ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది మనం పక్కన పెడదాం రఘు. ముందైతే వాళ్ళకి సహాయం చేద్దాం అని రోజా చెప్పడంతో రఘు కూడా వీణకి సహాయం చేయాలి అని నిర్ణయించుకుంటాడు. ముందుగా రోజా మరియు రఘు జరిగిందంతా మాధవయ్యకి చెప్పాలి అని అనుకుంటారు. అనుకున్నట్టుగానే వారు మాధవయ్య ఇంటికి వెళ్తారు. ఆ సమయంలో మాధవయ్య గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఏం జరిగింది నాన్న? ఎందుకలా ఏడుస్తున్నారు? వచ్చావా రఘు? నీకే ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను. ఈలోగా నువ్వే వచ్చావు. అసలేం జరిగిందో తెలుసా? నీ చెల్లిని ఆ సాంబశివరావు కుటుంబం కిడ్నాప్ చేశారు. వాళ్ళని నేను ఎంతగానో నమ్మాను. ఇలా నా కూతుర్ని హింసిస్తారని అనుకోలేదు. అయ్యో, అలా ఏడవకండి మావయ్య. మీరే ఇలా ఏడిస్తే అత్తయ్యకి ఎవరు ధైర్యం చెబుతారు చెప్పండి? నువ్వు చెప్పినప్పుడే మేం వినాల్సింది. వినకుండా చాలా పెద్ద తప్పు చేశాం. మా అమ్మాయిని ఇబ్బందుల్లో పడేశాం. ఇప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అవతల వీణకి ఏదైనా ఇబ్బంది కలగొచ్చత్తయ్యా. ముందు మనం వీణని కాపాడాలి. అవును, ఇప్పుడే ఆ దుర్మార్గుడైన విజయ్ కాల్ చేశాడు. వెంటనే ఆస్తిపత్రాల్ని తీసుకుని వెళ్ళి అతని చేతిలో పెట్టాలట. అప్పుడే వీణని రిలీజ్ చేస్తానని చెప్పాడు.
ఎంత ధైర్యం ఆ విధవకి? ఆస్తిపత్రాలు కావాలా? వెళ్ళి వాణ్ణి 4 పీకి వీణని తీసుకునొస్తాను. అరే, ఇదంతా మీరు అనుకుంటున్నంత సులువు కాదు. మరి నన్నేం చేయమంటావు? ఇంత కష్టపడి మా నాన్న సంపాదించిన ఆస్తి మొత్తాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టాలా? అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే ముల్లుని ముల్లుతోనే తీయాలి. మరిప్పుడేం చేద్దాం? మావయ్య, ఆస్తిపత్రాలను వాళ్ళకివ్వటానికి మీరు పూర్తిగా ఒప్పుకున్నట్టు వాళ్ళకి తెలియజేయండి. వీణని పిలుచుకొని ఇంటికొస్తే ఆస్తిని విజయ్ పేరుపైన రాస్తానని చెప్పండి. అలాగే రఘు, నువ్వెంటనే మన ఫ్యామిలీ లాయర్ని పిలిచి ఇక్కడ పరిస్థితి అంతా చెప్పు. అలా రోజా చెప్పడంతో మాధవయ్య విజయ్కి కాల్ చేసి ఆస్తి ఇస్తాను అని చెప్తాడు. ఇది విన్న విజయ్ ఎగిరి గంతేస్తాడు. నాన్న, మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది. ఆ మాధవయ్య ఆస్తి రాసిస్తానని అంటున్నాడు. లాయర్ని కూడా పిలిపించాడట. వీణని తీసుకుని వస్తే ఇప్పటికిప్పుడే ఆస్తిని నా పేరుపై రాస్తానని అంటున్నాడు. ఈ మాధవయ్యని నమ్మొచ్చా అండి? మాధవయ్యకి కూతురంటే చాలా ఇష్టం. కూతురి విషయంలో ఎలాంటి పొరపాటు చేయడు. అతని కూతురంటే ఎంత అభిమానమో నేను కళ్ళారా చూశాను. అందులోనూ కొడుకు కోడలు పక్కన లేరు కాబట్టి అతనికి ఆలోచనలు రావు. మనం అతన్ని నమ్మవచ్చు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? మనం మాధవయ్య ఇంటికి వెళ్దాం. ఇదంతా వింటున్న వీణ చాలా బాధపడుతుంది. వీళ్ళు ఇలాంటి వాళ్ళని అనుకోలేదు. వదిన చెప్పింది నిజమే. అనవసరంగా నేను తనని అపార్థం చేసుకున్నాను. అందుకే ఈరోజు ఈ బాధని అనుభవిస్తున్నాను. ఆ రోజు వదిన చెప్పిన మాటల్ని విని పెళ్లి రద్దు చేసుకొనుండుంటే ఈరోజు పరిస్థితే వచ్చేది కాదు. నేను ఆనందంగా ఇంట్లో ఉండేదాన్ని. అంతేకాదు, వదినని నేను చాలా హింసలు పెట్టాను. అమ్మ కూడా వదిన్ని మహారాణిలా చూసుకుంటానని చెప్పి ఇంట్లో పెద్ద పని మనిషిని చేసింది. ఆ పాపమే ఈరోజు నాకంటుకున్నట్టుంది అంటూ వీణ చాలా బాధపడుతూ ఉంటుంది. మరోవైపు సాంబశివరావు కుటుంబం అంతా మాధవయ్య ఇంటి వద్దకు బయలుదేరతారు. అలా కొంత సమయం తర్వాత సాంబశివరావు కుటుంబం అంతా మాధవయ్య ఇంటికి వెళ్తుంది. ఏంటి మాధవయ్య, ఎలా ఉన్నావు? ఎంత ధైర్యం రా నీకు? నా కూతుర్ని అడ్డం పెట్టుకుని ఇలా చేస్తావని అస్సలనుకోలేదు. వదిన చెప్పింది నిజమే. వీళ్ళు దుర్మార్గులు. మీరు కావాలంటే తర్వాత మాట్లాడుకోండి. ముందు చెప్పినట్టుగా ఆస్తిని నా కొడుకు పేరుపై రాయి. ఆ తర్వాత ఇక్కడి నుంచి మీరంతా వెళ్ళిపోండి. అలా సాంబశివరావు చెప్పడంతో మాధవయ్య ఆస్తిపత్రాల్ని తయారు చేయిస్తాడు. అతను ఆస్తి మొత్తాన్ని విజయ్ పేరుపై రాస్తూ ఉంటాడు. మీ వైపు సాక్షి సంతకం చేసేందుకు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఇది చాలా పెద్ద ఆస్తి వ్యవహారం. ఈ సమయంలో ఇరువైపులా సాక్షి సంతకం చేసేందుకు అట్లీస్ట్ 5గురైనా ఉండాలి. ప్రస్తుతం నా వైపు ఎవరూ లేరు. మరేమీ పర్వాలేదులేండి. నాకు కొంతమంది తెలుసు. వారు వచ్చి మీ వైపున సాక్షి సంతకం పెడతారు. అవునా? ఎవరు వారు? అలా సాంబశివరావు అనడంతో అప్పటిదాకా లోపల దాక్కున్న రోజా మరియు రఘు బయటకు వస్తారు. వారితో పాటు పోలీసులు కూడా వస్తారు. పోలీసులను చూసిన సాంబశివరావు కుటుంబం ఉలిక్కి పడతారు. మేం సరిపోతామా? లేక ఇంకా మా పోలీసుల్ని కూడా రమ్మంటావా? మేం సాక్షి సంతకం పెడితే సరిపోతుంది కదా? అరే సార్, మీరేంటిక్కడ? ఏదో మామయ్య గారు ముచ్చటపడి అల్లుడికి ఆస్తి రాస్తున్నాడు. ఈలోగా మీరు వచ్చారేంటి? మీ బండారం బయటపడింది. ఇంకా కవర్ చేయాలని చూడకండి. లోపల నుండి మీరు మాట్లాడిన మాటలని విన్నాను. అంతేకాదు, మీరి అమ్మాయిని కిడ్నాప్ చేశారు. అందుకు తగ్గ సాక్ష్యాలు కూడా మా వద్దున్నాయి. మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికే ఇక్కడికి పిలిపించాము. అనుకున్నట్టుగానే వచ్చారు. ఇక మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అంటూ పోలీసులు సాంబశివరావు కుటుంబాన్ని అరెస్ట్ చేస్తారు. అలా పోలీసులు అరెస్ట్ చేసి అక్కడ్నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. వీరి నుండి తప్పించుకుంటానని నేను అస్సలు అనుకోలేదు నాన్న. వీళ్ళు నిజంగా చాలా చెడ్డవాళ్ళు. వీరికి ఎలాంటి ఆస్తి లేదు. చెప్పినవన్నీ కూడా అబద్ధాలే. వదిన చెప్పింది అంతా నిజమే. నన్ను క్షమించు వదినా. నీ మాట విని ఉండుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితే వచ్చేది కాదు. చాలా ధన్యవాదాలమ్మా. నువ్వు చెప్పిన ఈ ఐడియా కారణంగానే వారిని మనం పోలీసులకు పట్టించగలిగాం. లేకపోతే ఏం జరిగేదో ఏమో. నన్ను క్షమించు వదినా. నేను నిన్ను చాలా హింస పెట్టాను. అయినా నువ్వు వాటన్నింటినీ మనసులో పెట్టుకోకుండా నాకు మంచి చేయాలని చూశావు. నన్ను క్షమించమ్మాయి. నేను కూడా నిన్నొక పని మనిషిలానే చూశాను. ఇంటి కోడలిగా ఏ రోజు చూడలేకపోయా. నేను చేసిన పాపమే ఈరోజు నా కూతురికి తగిలిందనుకుంటా. ఈరోజు తన జీవితం నాశనమయ్యేది. ఇదంతా మాకు కావాల్సిందేలే. అయ్యో, అలా అనకండి అత్తయ్యా. తన జీవితమేమీ నాశనం అవ్వలేదు. ఆ దేవుడు తనని కాపాడాడు. అలాంటి ఒక వ్యక్తితో కలిసి ఉండటం కంటే విడిపోవడమే చాలా మంచిది. వెంటనే డివోర్స్కి అప్లై చేయండి. అంతా మంచే జరుగుతుంది. అలా రోజా వీణా జీవితాన్ని కాపాడుతుంది. అత్తింటివారు కూడా రోజాని మెచ్చుకుంటారు. కోడలికి దక్కాల్సిన మర్యాద చివరికి దక్కుతుంది. మనకోసం, అలాగే మన భవిష్యత్తు తరాల కోసం తన సొంత ఇంటిని వదులుకొని అత్తింట్లో అడుగుపెట్టే ప్రతి ఆడపిల్లని సొంత కూతుర్లా చూసుకోకపోయినా పర్వాలేదు. కానీ పని మనిషిలా మాత్రం చూడకండి.